ఇప్పుడే అర్ధరాత్రి గుసగుసలు చూశాను. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చేమో కానీ వీడియో బాగుంటుంది. బట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఏంట్రా నాయన ఈ సీజను అందరూ నాటకాలు ఆడుతున్నారు, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోతుంది కదరా స్వామి. ఒకరు భయమని యాక్టింగ్ చేయొచ్చు, ఒకరు విన్ అవ్వాలని స్ట్రాటజీతో యాక్టింగ్ చేయొచ్చు, ఇంకొకరు అర్థం కాని సిచ్యువేషన్లో యాక్టింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరిది ఏదో ఒక రకమైన యాక్టింగ్ కనపడుతుంది, ఫేక్ బాండ్లు కనపడుతున్నాయి. ఫేక్ బాండ్లను ఎందుకు అంటున్నాను అనేది క్లియర్గా ఈ వీడియోలో తేల్చి పడేస్తాను. అండ్ వాటన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఇమాన్యుయల్ పిఆర్ వచ్చి, పిఆర్ ఉందా లేదా పక్కన పెడితే అందరికీ ఉంటుంది. తనుజ గారి పిఆర్ గురించి ఇమాన్యుయల్ గారి పిఆర్ డైరెక్ట్గా పోస్టుల మీద పోస్టులు పెడతా ఉండేది నేను చూశాను. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు తనుజ పిఆర్ అని. అదేవిధంగా తనుజ పిఆర్ కూడా ఇమాన్యుయల్ పిఆర్ని, ఇమాన్యుయల్ వాళ్ళని అటాక్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వాళ్ళందరూ ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. అండ్ ఈ పిఆర్లు ఆ పిఆర్లు అందరు కలిసి అందరి వీడియోస్ కింద మళ్ళీ కామెంట్లు, మళ్ళా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద కామెంట్లు, మీమ్స్ కింద కామెంట్లు, ఆ మీమ్స్ కింద కామెంట్లకి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద కామెంట్లకి డబ్బులు, ప్రతి కామెంట్కి 5 నుంచి 10 రూపాయలు డబ్బులు. అండ్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ల కింద ప్రతి కామెంట్కి 5 నుంచి 10 రూపాయలు డబ్బులు. ఈ మధ్యకాలంలో గత 4-5 రోజుల నుంచి క్లియర్గా ఇమాన్యుయల్కి తనుజ గారికి గొడవ జరుగుతూ ఉందని ఆ డోస్ కొంచెం పెంచారు. సరేలే, ఆ డోస్ పెంచేసి కొంచెం వాళ్ళని వీళ్ళు బయట సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అమ్మనా బూతులు తిట్టుకుంటా బాగా అటాక్ చేసుకోవడం బాగా చేశారు. దానికి కొంచెం డబ్బులు, ఇలా డబ్బుల మీద డబ్బులు ఖర్చు పెట్టి సరే ఏదో ఒకటి చేద్దామనేసి ఇమాన్యుయల్ ఫ్యాన్సు, తనుజ గారి ఫ్యాన్సు, ఇమాన్యుయల్ పిఆర్, తనుజ గారి పిఆర్ పిఆర్ ఉందని అనుకుంటున్నాను. నాకు తెలిసి అందరికీ ఉంది. ఇంత చేస్తే అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళు, తనుజగా సపోర్ట్ చేస్తే ఇమాన్యుయల్ పిఆర్ వచ్చి తిట్టేది. పిఆర్ఆర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఇద్దరికి. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తే తనుజ పిఆర్, తనుజ ఫ్యాన్స్ వచ్చి తిట్టేది. ఈరోజు నైట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. ఈ డబ్బులన్నీ బొక్కే కదా అనవసరంగా. ఈ 2 వారాల నుంచి ఎంత డబ్బులు బొక్క. ఏమన్నా పని ఉందా, ఏమన్నా అవసరం ఉందా? అత్యంత దారుణమైన అర్ధరాత్రి గుసగుసలు మామ. ఆల్మోస్ట్ ఎవరైతే కష్టపడి 15-16 గంటలు రివ్యూస్ చూస్తూ, వీడియోస్ చూస్తూ ఈ సీజన్ లేస్దన్న హోప్తో ఎవరైతే గట్టి కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ నిజంగా రాత్రి రక్త కన్నీరు వచ్చి ఉంటుంది. రక్త కన్నీరు, లిటరల్గా రక్త కన్నీరు. ఎందుకు ఇంత బాధ, ఇంత ఆవేశంగా చెప్తున్నానంటే, ప్రతి పాయింట్ మీరు విని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి న్యూట్రల్ ఆడియన్స్ పల్స్ బయటపడాలి. ప్రతి ఒక్కరిది ఉంది మామ ఈ వీడియోలో. అర్ధరాత్రి గుసగుసలు అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో యాక్టింగ్ చేస్తున్నారు. ఏమేం జరిగింది, పాత విషయాలు తోడుకొని మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ముసుగు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే, లిటరల్గా నాకు కింద పడి దొల్లాడదాం అనిపించింది. 3:30 గంటల ఫుటేజ్ ఇది. ఆ ఫుటేజ్ చూస్తున్నంతసేపు బాధే. ఏరా ప్రతి సెకండ్ అందరిలో యాక్టింగ్, కళ్ళల్లో నుంచి ఆ డైలాగ్స్ వాంటెడ్గా జనాలు చూస్తున్నారు, జనాల కోసం చేయాలి అన్నట్టుగానే కనపడుతుంది కదరా. ఇది ఏంట్రా, ఇది దీనికోసమా మనం తిట్టుకుంటున్నాం, మనం అరుచుకుంటున్నాం. కింద కామెంట్లు, మన ఛానల్ కింద కామెంట్లు పెడితే వాళ్ళని ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. వీటి కోసమా? మనం తిట్టుకున్న తర్వాత వాళ్ళు కలిసిపోతున్నారు కదా హ్యాపీగా. బయటకు వచ్చిన తర్వాత కలిసిపోయేది వేరు, లోపలే సెకండ్స్లో కలిసిపోతున్నారు. వెరీ దారుణం. పాయింట్ బై పాయింట్ స్టార్ట్ చేస్తాను. ప్రతి పాయింట్ వర్ణనాతీతం. నాకు నిజంగా లిటరల్గా పిచ్చి పెట్టినట్టు అయిపోయింది మా. మళ్ళీ వేసుకుందాం. పాయింట్ వచ్చినప్పుడు వేసుకుందాం. పిచ్చి పెట్టింది నాకు, నిజంగా పిచ్చి పెట్టింది మామ. నిజంగా చెప్తున్నా. ప్రతి పాయింట్ ఇక్కడి నుంచి చెప్తాను. డిలే ల్యాగు ఏముండదు. ప్రతి పాయింట్ ఇక్కడి నుంచి చెప్తాను. ఎవడు ఏమన్నా అనుకోని, ఎవడు ఎక్కడ దూకిన సావని, పోయేది ఏమీ లేదు. ఓకేనా? పాయింట్ ఫస్ట్ అర్ధరాత్రి గుసగుసలో ఏం జరిగిందంటే, మధ్యలో ఒక పాయింట్ వచ్చింది. సాయిని సాయి వల్ల నామినేషన్స్ అయ్యాక, సాయి నామినేషన్స్ అవుతాయి. సాయి వచ్చేసి తనుజ గారు నామినేట్ చేస్తాడు, తనుజ గారు అరుచుకుంటారు కదా. ఆ నామినేషన్స్ అయిన తర్వాత గ్యాప్లో ఓకే డిస్కషన్ జరిగింది. ఆ గ్యాప్లో డిస్కషన్ ఏంటంటే, అది ఎపిసోడ్లో చూపించలే. ఆ గ్యాప్లో డిస్కషన్లో ఇమాన్యుయల్ నిఖిల్ గురించి మాట్లాడుతుండ్రు. ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు క్లియర్గా బాగా మాట్లాడుకుంటున్నారు. ఆ టైంకే మనకు చూపించలే. ఇద్దరు క్లియర్గా నీట్గా మాట్లాడుకుంటున్నారు పక్కన కూర్చొని. ఏం మాట్లాడుకుంటున్నారంటే, తనుజ ఏమంటుందంటే, ఇమాన్యుయల్తో ఫేక్ నామినేషన్స్, అది స్ట్రాంగ్ అని ఏం నామినేషన్ అది నిఖిల్ వేస్తాడు చూసారా,
ఫేక్ నామినేషన్స్. నిఖిల్ గురించి ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ వచ్చినప్పుడే అక్కడ ఇమాన్యుయల్ వచ్చి సాయిని నామినేట్ చేశారు. నిఖిల్ వచ్చి స్ట్రాంగ్, నీకు ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఒక తుప్పాస్ రీజనింగ్ చెప్పి ఈ నిఖిల్ కానీ ఈ గౌరవ్ కానీ అల్లాడిస్తుంటారు. పక్కన కూర్చొని మాత్రం మనమే విన్నర్స్ అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు తప్పించి అక్కడ ఏమి ఇరగదీసేది ఏం లేదు. లేకపోతే ఈ నిఖిల్ గేము అర్థం కానీ ఒక ఫజిల్ అండి. తను ఏదో భయపడుతున్నాడా అంటే భయపడ్డు. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ టైం తనుజాని టార్గెట్ చేస్తూ తనుజ మీదే పాయింట్స్ పెడుతుంటే అదేమన్నా పెడుతుంటాడు. ఒరే సరేలేరా డేర్గా ఉన్నాడు అనుకుంటే అంత డేర్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లా. అలాంటి వాడు మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతాడు. ఇక్కడ పాయింట్లు చెప్పేటప్పుడు పెద్దగా పాయింట్స్ చెప్పడు. మళ్ళీ ప్రతిసారి వేరే వాళ్ళు నేయొచ్చు కదంటే తనుజ గారిని వేస్తాడు. అలాగని ఏమన్నా టాస్కుల్లో అల్లాడిచ్చే టాస్కులు పర్ఫార్మెన్స్ వచ్చి బీభత్సమైన టాస్కులు ఆడాడా, సరేలే ఈవిని కుంభస్థలాన్ని బద్దలు కొట్టి మనం విన్నర్ అవుదాం అనేసి రమ్యలాగానో ఆయేషాలాగానో ట్రై చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నట్టే అలా అయినా ఉంటాడంటే ఎప్పుడు చూసినా రోజుకి 2-3 సార్లు సిట్టింగ్ వేసి పక్కన కూర్చొని ఎప్పటి నుంచో పరిచయమైన ఫ్రెండ్తో మాట్లాడుతుంటాడు. తను చేస్తాడు. ఆ గేమ్ ఏంటో ఆ కన్ఫ్యూషన్ స్టేట్ ఏదో నాకు అర్థం కాదు. అవి ఉంటే అట్టేనే ఉండాలి ఇట్టేనే ఉండాలి, ఎట్టు కాకుండా రకరకాల యాంగిల్స్ చూపిస్తుంటాడు నిఖిల్. నిన్న కూడా అలాగే చేశాడు. డైరెక్ట్గా వచ్చి నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. ఒరే ఇన్ని రోజులు పడుద్దా పడదా అని ఉంటే ఈరోజు పడుద్దా పడదా తెలియదు, డైరెక్ట్గా నేను పొగుడేసి నువ్వే విన్నర్ అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. ఈ సీజన్ ఎత్తుపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ ఈ సీజన్ ఎత్తుపోవడానికి భయంకరమైన హింట్లు ఇవ్వడం వల్లే అయిపోయింది. ఒక్క మాట చెప్పి స్టార్ట్ చేస్తాం మామ, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? తనుజనా, కళ్యాణ, నిఖిల నుంచి వచ్చారా నా కొడక, తనుజనా, కళ్యాణ, ఆ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్, లేకపోతే ఇంకెవరైనా అవుతారని అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటండి పాయింట్, ఈ సీజన్లో వచ్చిన హింట్లు వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఉడాలంటే, ఈ సీజన్ హింట్లు అని ఏమొచ్చాయి? ప్రతి సెకండ్కి ప్రతి మధ్యలో వచ్చిన ప్రతి హింట్లో తనూజ గారు విన్నర్. మధ్యలో కొన్ని హింట్లు వస్తే మళ్ళీ తనూజ గారు విన్నర్. ఈ మధ్యకాలంలో కొన్ని హింట్లు వస్తే మళ్ళీ తనూజ గారు విన్నర్. ప్రతిసారి తనూజ గారు విన్నర్ అనేసి క్లియర్ హింట్లు వచ్చాయి. ఈవెన్ శ్రీజ వచ్చినప్పుడు కూడా తనూజకి ఇమాన్యుయల్కి అర్థం కానిది కాదు. ఈ వీడియో లెంత్ ఉండొచ్చు కానీ ప్రతి పాయింట్లో కవర్ చేస్తా. అవుట్ సైడ్ నా గురించో నా పర్సనల్ విషయాలు ఏమి మాట్లాడేది కదా, అన్ని కంటెంటే మాట్లాడతా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు కామెంట్ చేయాలి మామ, మీరు ఎందుకో లెంత్ అవుద్దనేసి అనుకుంటారనేసి నేను చాలా స్పీడ్గా చెప్పేస్తాను. ఇక్కడ అంతా పెయిన్ వస్తున్నా కూడా అలా కాదు, నీట్గా చెప్పదామని ఫిక్స్ అయ్యా. ఇమాన్యుయల్కి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయేషా అనే అమ్మాయి వచ్చి సెకండ్ టైం బిగ్ బాస్కి వచ్చిన ఆయేషా గారు వచ్చి ఈవిని టార్గెట్ చేస్తున్నానని ముఖం మీదే చెప్పినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో బిగ్ బాస్లో బాగా కంటెస్టెంట్స్ టాప్ కంటెస్టెంట్స్ అయి ఉండి సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది అందరికీ తెలుసు. టాప్ ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. అండ్ శ్రీజ గేమ్ ఏంటో, శ్రీజకి బిగ్ బాస్ మీద ఎంత ఇష్టం ఉందో, బిగ్ బాస్ మీద శ్రీజకి పట్టుందని కూడా ఇమాన్యుయల్కి తెలుసు. అలాంటి పర్సన్ శ్రీజ వచ్చి కూడా తనుజ రిలేటెడ్గానే టార్గెటెడ్గా మాట్లాడిందే, అవకాశం లేకపోయినా కూడా గట్టిగానే మాట్లాడిందే అన్నప్పుడు కూడా ఇమాన్యుయల్కి తెలుసు తనుజ టాప్ నెంబర్ 1లో ఉందని. ఇమాన్యుయల్కి బాగా క్లోజ్ అయ్యి జబర్దస్త్లోనే ఉండి వీళ్ళందరూ పనిచేసిన హైపర్ ఆది వచ్చి కూడా డైరెక్ట్గా హింట్ ఇచ్చినప్పుడు ఇమాన్యుయల్కి తెలియదు కాదు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా వస్తే శ్రీజ వచ్చి మొన్న కూర్చొని వెళ్ళింది. శ్రీజ వచ్చి 1 వీక్ స్పెండ్ చేసి వెళ్ళినప్పుడు శ్రీజ హింట్లు ఇవ్వకుండా ఉండదు. ఎందుకు ఉండదు అని నాకు అనిపిస్తుంది అంటే ఈ వీడియోలోనే మధ్యలో వస్తుంది, అర్ధరాత్రి గుసగుసలో ఆ పాయింట్ కూడా వచ్చింది. అండ్ దాంతోపాటుగా ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చే హింట్లన్నీ కూడా కళ్యాణ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. కళ్యాణ్ అబ్జర్వ్ చేసి కళ్యాణ్ కూడా తనుజ రిలేటెడ్గా టార్గెట్ చేద్దాము, తనుజని నామినేట్ చేద్దామని ప్రయత్నం కూడా చేశాడు. దీంట్లో ఎవరు ఏది చేసినా అన్ని స్ట్రాటజీలే మామ. ఆ స్ట్రాటజీలను ఎవరు తప్పట్టడం లేదు. కళ్యాణ్ చేసినా, ఇమాన్యుయల్ చేసినా, తనుజ గారు చేసినా కూడా స్ట్రాటజీలే. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే ఆ స్ట్రాటజీల మీద నిలబడితే ఆ స్ట్రాటజీలని ఎవడు తప్పబట్టడు. వారు ఎవరో ఒక రైవలరీకి నిలబడుతున్నారా అని. ఇప్పుడు ఆ హింట్ వల్ల ఏమైందంటే ఈ హింట్ ఒక రేంజ్ వరకు వస్తే బాగుంటుంది మామ. కళ్యాణ్ ఎప్పుడో 2 వారాల క్రితం నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇమాన్యుయల్ 2 వారాల క్రితం ఎప్పుడో నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెనకడుగు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారంలోకి వచ్చేసరికి మళ్ళీ తనుజ గారు విన్నర్ అన్నట్టుగా మళ్ళీ ఇంట్లో శ్రీజ వాళ్ళ ద్వారా తర్వాత భరణి గారు బయట నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్లో వెళ్ళే టైంకి బందాబేలు వద్దని తర్వాత వచ్చి తనుజ గారితో బాగుంటే మళ్ళీ ఇన్ని హింట్ల మీద ఇంట్లో వస్తే ఈ వీక్కి ఏమి తనుజ గారి పొజిషన్ చేంజ్ అవ్వలేదు అన్నప్పుడు బుద్ధున్నవాడికి ఎవరికైనా కనీసం బయట ఫ్యామిలీ ఉంది, దాంతోపాటుగా మన స్థాయి అంత కాదు, ఫాలోయింగ్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా తనుజ గారికి టార్గెట్ చేయడానికి ధైర్యం చూపిస్తారా? ఆ ధైర్యం వస్తుందా? అంత టాప్లో ఉందని అందరూ హింట్లు ఇస్తూ ఉంటే ఎందుకు ధైర్యం వచ్చి వాళ్ళకి రైవలరీ పెట్టుకునేటికి వాళ్ళతో ఎగనెస్ట్ వెళ్తారు? దానికి భయపడుతున్నారు. అక్కడ లిటరల్గా ఆల్మోస్ట్ అందరూ కూడా భయపడుతున్నారు. ఎగనెస్ట్కి వెళ్తే ఒక రకమైన పాయింట్లు చెప్తున్నారు. లేదు అంటే మనకు ఊడిపోయేది ఏం లేదు, తెగేది ఏం లేదు అన్నట్టుగా కొంతమంది ఎగనెస్ట్గా వెళ్తున్నారు. కానీ టాప్ అనుకునే ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ ఎగనెస్ట్గా వెళ్ళి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ఫియర్.
ఆ ఫియర్ నేను తప్పు పట్టలేదు. ప్రతి కంటెస్టెంట్కి అక్కడ ఫియర్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు లైఫ్ సెట్ చేసుకుందామని వెళ్తారు, కానీ నెగిటివ్ అయి రావాలి అని ఎవ్వరు కనుకోరు. నెంబర్ 1 ఫియర్ ఇమాన్యుల్లో ఉండింది, తను నామినేషన్లో ఉండట్లేదు. ఇతని గురించి పక్కన మళ్ళీ చెప్తా. కళ్యాణ్కు ఉన్న ఫియర్, తను ఒక కామన్ మ్యాన్. వచ్చేటప్పుడు తనకి 15,000 20,000 ఫాలోవర్స్ మాత్రం ఉన్నారు, 30,000. ఆ 30,000 ఫాలోవర్స్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతనుకున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చూసుకుంటే, ఈవిడకున్న ఫాలోయింగ్ చూసుకుంటే నెంబర్ 1 అన్నప్పుడు తెలియకుండా ఇతనికి వేసే కన్ఫెషన్లో వీడియోస్ కావచ్చు, అమ్మాయిలు పిచ్చి అనే మాటలు కావచ్చు, నాకు సార్ వచ్చి ప్రతిసారి దెప్పి పొడిచే మాటలు కావచ్చు, ఇవన్నీ అంటున్నప్పుడు తను డిమోటివేట్ అవ్వక, అరే నేను విన్నర్ అవుతానేమో, ఈవిడిని ట్యాకిల్ చేస్తే, ఈవిడికి రైవల్ని పెట్టుకుంటే, ఈవిడికి అగెనెస్ట్గా ఈవిడ తప్పులు చెప్తే విన్నర్ అవుతానన్న మనస్తత్వం, ఆ ఫీలింగ్ వస్తుందా? ఒకసారైనా పొగిడితే కదా, టాస్క్ ఆడమని పొగిడితే మంచిగా ఏమన్నా ఇంప్రెసివ్గా ఉంది అన్నట్టుగా అనిపిస్తే చెబితే కొంచెం ఊపులోకి వస్తాడేమో, కానీ ప్రతిసారి విమర్శిస్తూ, ప్రతిసారి తొక్కినట్టుగా మాట్లాడుతూ, ప్రతిసారి కన్ఫెషన్లో వీడియోస్ కానీ వచ్చిన వాళ్ళందరూ తన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తనకు ధైర్యం రాదు, బ్యాక్గ్రౌండ్ చూసుకున్న ధైర్యం రాదు. ఇలా ఇతనేమో నామినేషన్స్లో ఉండలేదు 8 వీక్స్ అని, తనూజ గారికి ఫాలోయింగ్ ఉంది, ఈవిడికి అగెనిస్ట్గా నేను ఇప్పుడు వెళ్తే మేబీ ఎలిమినేట్ అవుతా అన్న భయం ఇమాన్యుల్కి ఉంది. అండ్ కళ్యాణ్కి కూడా సేమ్ భయం ఉంది, ఎలిమినేట్ కాదు ఇలా నెగిటివ్ అవుతామేమన్న భయం ఉంది. బికాస్ ఆఫ్ హ్యూజ్ హింట్స్ వల్ల వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. వేస్తే కంప్ అయిపోతామేమో అన్న భయంలో ఉంటున్నారు. అది హోస్ట్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ డీల్ చేసే దాంట్లో ఉంటుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ అర్ధరాత్రి గుసగుసలు అయింది చూసిన తర్వాత పెంటోబిహ తర్వాత ఈ డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ కలిసిపోయి ఉన్నారు, మంచిగా పద్ధతిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇమాన్యుల్ తనూజ గారు. ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు, నిఖిల్ నేను తనూజ అన్నాడు. ఇతను వెళ్ళినప్పుడు నిఖిల్ వచ్చి నేను తనూజకి వేస్తానంటే నేను చెప్పాను తనూజ బాగానే ఆడుతుంది కదా అనేసి అన్నాడంట. ఏందో ఈ సేఫ్ గేమ్లు ఏంటో, వీళ్ళు కొట్టుకున్నప్పుడు మనం మాత్రం వీళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళ పాయింట్లు చెప్పుకోవాలి, వీళ్ళు పొగుడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడాలో మనకే అర్థం కాదు. ఏ రివ్యూవర్ అయినా ఏం చేస్తాడు చెప్పండి, జుట్లు పీక్కోవడం తప్పించేట ఏం చేయగలరు? వాళ్ళు బాగుంటారు, సడన్గా రైవల్రీ పెట్టుకుంటే సడన్గా అరుచుకుంటారు, మళ్ళీ వచ్చి బాగా ఆడతారు, వాళ్ళే పాజిటివ్ పాయింట్లు పెట్టుకుంటారు. ఏం చేయాలా? ఇక్కడేమో ఇమాన్యుల్ ఏమో తనని గట్టిగా అరుచుకున్నారు, నువ్వు సేఫ్ గేమ్ అని ఇమాన్యుల్ అని. ఇంతకంటే సేఫ్ గేమ్ ఎక్కడ ఉంటుంది? ఎవరిని ఏమని పొగడగలం ఈ సీజన్లో? కళ్యాణ్ది అట్టే ఉంది, ఇమాన్యుల్ది అట్ట ఉంది, తనూజ గారిది అట్ట ఉంది. వీళ్ళలో ఎవరిదైనా ఆ పర్టికులర్ ఎపిసోడ్లో కొంచెం బెటర్ అనిపించిన వాడిని పొగుడుకోవడం తప్పించి, వరస్ట్ అనిపించిన వాడిని విమర్శించడం తప్పించి ఈ సీజన్లో పీకేది ఏమీ లేదు. ఎందుకంటే క్లియర్ చూడండి, అన్ని పాయింట్లే చెప్తాను, దీనికి యాక్సెప్ట్ చేసి తీరాల్సింది. ఎవరైనా కూడా డిబేట్కి వచ్చిన ఎవరైనా ఇమాన్యులే నామినేట్ చేస్తూ ఇమాన్యులే పాయింట్ టు పాయింట్ మాట్లాడటం, నువ్వు సేఫ్ గేమ్ అని ఇద్దరు భయంకరంగా అరుచుకున్నారు, ఇమాన్యుల్ అండ్ తనూజ గారు. ఇప్పుడు ఇమాన్యుల్ అండ్ నిఖిల్ నిలబడ్డప్పుడు నువ్వెవరు నామినేట్ చేస్తావంటే ఇతను సాయి అని, నిఖిల్ ఏమొచ్చేసరికి తనూజని నామినేట్ చేస్తానంటే ఇమాన్యుల్ అన్నాడంట. మనం చూపించలే, ఇమాన్యులే చెప్తాను తనూజ ఆడుతావు. తనూజని ఎందుకు? తను బాగానే ఆడుతుంది కదా, తను బాగానే ఆడుతుంది, తనకు పాయింట్లే లేమన్నప్పుడు నువ్వెందుకు సీరియస్గా మాట్లాడి సేఫ్ గేమ్ అని అన్నావు? నువ్వెందుకు భరణి గారు రిలేటెడ్ నాకు చెప్పి తను నామినేట్ చేయలేదు, సుమన్ నామినేట్ చేసావు, నీది ఒక ఆట అన్నట్టుగా అన్నావు. ఇన్నని వేరే వాడు నామినేట్ చేస్తుంటే ఆవిడ బాగానే ఆడుతుంది కదా అనే పాయింట్ ఏమి సేఫ్ గేమ్? అది ఒక పాయింట్, నీకున్న పాయింట్లు నీకు గట్టిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ బాగా ఆడుతున్నారు ఇక్కడ అంటే అక్కడ ఏం చెప్పినట్టు? నామకే వస్తే అరిసినట్ట, నామకే వస్తే మాట్లాడినట్ట? నాకు అర్థం కావట్లా వీళ్ళ ప్లాన్ ఏంటో, వీళ్ళు ఏం ఆడుకుంటున్నారు? 24/7 చూడమంటున్నారా? నా కర్మకి నేను 24/7 చూస్తున్న బట్టి, నా కర్మకి అవి తగులుతున్న బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇలా ఆడియన్స్లో మీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అరే 24/7 చూడలేకపోవడం, చూడకుండా ఉండడం వల్ల ఎపిసోడ్ చూసి అరే వీడు ఉడాలగాడు ఎవరినో నెగిటివ్ చేస్తున్నానని అనుకుంటారు. కానీ అక్కడ పాయింట్ ఉన్నప్పుడు నాకు మనసు చంపుకొని చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఇది ఒకటి జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లేదు నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నానని నిఖిల్ చెప్పాడంటే అందుకు చేశానని. తర్వాత రాము కళ్యాణ్ కే అని ఏదో అన్నది కదా, కానీ నా మైండ్లో కూడా ఉంది. ఇక్కడ చెప్తున్నాడు రాము కళ్యాణ్కి చెప్తున్నాడు, కే అని రాసింది అనేసి అడుగుతున్నాడు, నీకేమైనా కే అని రాయడం కానీ ఏదైనా చెప్పడం కానీ చెప్పిందా అంటే కళ్యాణ్ నామినేట్ చేయమని తనూజ చెప్పిందా అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న మాస్టర్ మైండ్ అండి సంజన గారు, ఆవిడ నెగిటివ్స్ పాజిటివ్స్ సూపర్ మాస్టర్ మైండ్. నిన్నే గెస్ట్ చేసిన అమ్మాయి, నాకు తెలిసి తనూజ రాముకు చెప్పినట్టుంది కళ్యాణ్ నిన్ను నామినేట్ చేయమని. ఐ థింక్ సో, మీ ఇద్దరు కొట్టుకుంటే, మీ ఇద్దరు పాయింట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నట్టుగా ఉంది అని ఆవిడ గెస్ట్ చేసింది. అది విన్న తర్వాత కళ్యాణ్ వెళ్ళి రాముని అడుగుతాడు, చెప్పు నీ మీద కే అని రాయడం కానీ కళ్యాణ్ అని చెప్పడం కానీ ఏమైనా జరిగిందంటే, చెప్పింది, కానీ నాకు కూడా ఉండే పాయింట్, నాకు కూడా పాయింట్స్ ఉన్నాయి నీ మీదే, ఆవిడ కూడా చెప్పింది అనే పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలామంది నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టిన వీడియోస్ చాలామంది షేర్ చేసింది ఏంటంటే, ఎలాగన్నా కళ్యాణ్ నామినేట్ చేయమని చెప్పద్దు, బుద్ధి లేదా, అంత యాక్టింగ్ ఏంటి, ఆవిడ ధైర్యంగా నామినేట్ చేయొచ్చు కదా, ఇవన్నీ చెప్పద్దు. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో లైవ్ చూసి ఎపిసోడ్ చూసి తనూజ గారి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అని కేర్ రాయడం కానీ కళ్యాణ్ నామినేట్ చేయమని రాముకు చెప్పింది కానీ ఎక్కడ 1% కూడా తప్పలేదు, 1% కూడా తప్పలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆవిడ క్లియర్గా జస్టిఫైయింగ్గానే ఉన్న సిచ్యువేషన్స్ అని. ఆవిడ ఏం చెప్పిందంటే రామురాతోటికి కే అని రాసింది,
ఒప్పుకున్నది. కళ్యాణ్ అని కూడా చెప్పింది, అది కూడా ఒప్పుకున్నది. ఏంటంటే తనని నామినేట్ చేస్తావా అనేసి అడిగి చేయించింది. చేయించేటప్పుడు ఒక పాయింట్ ఉంది. కళ్యాణ్ రాము నామినేట్ చేస్తే, తనూజ వచ్చి ఇమానియల్ నామినేట్ చేస్తే అక్కడున్న పర్సన్ ఎవరు? డిమాండ్ పవన్ ఎవరికి క్లోజు? కళ్యాణ్కే క్లోజ్ కదా. ఎందుకు క్లోజ్ అని ఈవిడ అనుకున్నదంటే, ఈవిడి కన్ఫెషన్లో చూపించిన వీడియో బేస్ మీద మాట్లాడుకున్నది. ఆవిడ కన్ఫెషన్ రూమ్లో చూపించిన వీడియో ఏంటి? వీళ్ళిద్దరూ సిగ్నల్ ఇచ్చుకున్నారు, క్యాప్టెన్సీ టాస్క్లో సిగ్నల్ ఇచ్చుకున్నారని స్వయానా నాగార్జున సార్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఈవిడికి ఏమనిపిస్తుంది అంటే, అది నిజమనే నమ్ముతుంది అమ్మాయి. ఎంత కాదన్నా నమ్ముతుంది, కానీ అడగలేకపోతే నాకు సార్ అడగలేకపోవడం వల్ల ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డెమన్ ఉన్నాడు సంచాలకగా. కళ్యాణ్కి చెప్పిన పాయింట్కి ఈవిడికి తెలుసు కదా, స్ట్రాంగ్ పాయింట్లే చెప్తాను ఇమానియల్ కానీ, ఈవిడ చెప్పిన పాయింట్లో ఖచ్చితంగా ఇమానియల్కి పాయింట్లో యాక్సెప్ట్ చేస్తారు. ఇమానియల్ నామినేషన్లోకి రావాలి, ఇమానియల్ నామినేషన్లోకి వస్తాడనే ఉద్దేశంతో తనని సెలెక్ట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరి వాదనలు, వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వినాలనుకునే తప్పేంటి అక్కడ? ఎందుకంటే ఈవిడ అదే ఫస్ట్ కానీ చేస్తుంటే నేను తప్పబట్టేవాడిని. కానీ వాళ్ళిద్దరు ముందు చేశారు కదా, 2 weeks బ్యాక్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ ఈవిడ నామినేట్ చేద్దామని చూశారు. వాళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేయాలని చూశారు కదా, కానీ తర్వాత చేయలేదు కదా. వాళ్ళిద్దరు అనుకున్నది ఏంటి? ఇమానియల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని ఇమానియల్ చూద్దాం అనుకున్నాడు. ఎవరిద్దరు? ఇమానియల్ ఏమనుకున్నంటే కళ్యాణ్ అని తనుజ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని చూద్దాం అనుకున్నాడు. దిస్ ఇస్ ప్యూర్లీ టిట్ ఫర్ టాట్. ఇమానియల్ మీద, కళ్యాణ్ మీద పగతో, కళ్యాణ్ మీద కోపంతో చేసింది కదా. కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇమానియల్ ఏమనుకున్నారు? రోజు కళ్యాణ్ తనుజ ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం అనుకుంటే దానికి ప్యూర్ గేమర్ క్వాలిటీతో ఈరోజు ఇమానియల్ అని కళ్యాణ్కే పెట్టారు. పెట్టడమే కాకుండా ఆవిడ క్లారిఫికేషన్ చేసుకున్నది, ఖచ్చితంగా డిమాండ్ పవన్ ఇమానియల్నే చేస్తాడు, కళ్యాణ్ క్లోజ్ కదా అని. కానీ లాస్ట్కి వెనుదిరిగి ఏం జరిగిందంటే, ఈ డిమాండ్ పవన్ ఈ కళ్యాణ్కి చేసి కళ్యాణ్ నామినేట్ చేసేసరికి షాక్ అయ్యి అడిగిందట, ఏంట్రా ఇలా చేసావని. ఈవెన్ రీతుతో కూడా అడిగిందంట, ఏంట్రా ఇలా చేశాడు. ఈవెన్ కళ్యాణ్తో కూడా చెప్పద్ది, అలా నేను అనుకోలేదు, నిన్ను చేస్తారని నేను అనుకోలేదు, నేను అనుకున్న విధానం వేరే, అది మీ ఇద్దరు డిస్కషన్ జరిగిన తర్వాత ఇమానియల్ కదా నామినేట్ చేస్తాడనే ఉద్దేశంతో నేను చేశాను తప్పించి ఇంకోటేం లేదు. దట్టు వాడికి నీ పాయింట్ కూడా ఉండే, రాముకు కూడా అదే పాయింట్ ఉంది. నేను ఒకరు చెప్తే చేసే రకం కాదనేసి రాము కూడా చెప్తున్నాను, నాకు ఉండింది ఆ పాయింటే ఉండబట్టి నేను చేశాను. కళ్యాణ్కి పాయింట్ ఉందా అన్నట్టుగా అడిగిందంట, కళ్యాణ్ చేస్తావా అని కాకుండా కళ్యాణ్కి పాయింట్ ఉందని, కాబట్టి ఉంది చేస్తానన్నాడు, అది జరిగింది. దీంట్లో నాకు తనుజ గారిది 1% కూడా మిస్టేక్ లేదు. ప్యూర్ దట్స్ ఎ స్ట్రాటజీ. ఇమానియల్ ఎలాగైతే వీళ్ళిద్దరి మధ్య పెట్టి వీళ్ళిద్దరు పాయింట్స్ చూద్దామని ఆ రోజు అనుకున్నాడు, ఈవిడ ఇమానియల్ నామినేట్ చేసింది, ఇమానియల్ మీద కోపంతో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈవిడ ఇమానియల్కే పని చేస్తాడు, ఇమానియల్కి రివర్స్ స్ట్రాటజీ వేసి వీళ్ళిద్దరు మాట్లాడుకునే దాకా తీసుకొచ్చింది. దట్ ఈస్ ద స్ట్రాటజీ. దాంట్లో అసలు తప్పబట్టడానికి లేదు. కానీ తప్పబడతా ఉంటారు, తప్పబట్టే వాళ్ళు తప్పబట్టడానికి ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్పుకున్నాను పాయింట్స్. నెక్స్ట్ జరిగే రాము చెప్పింది బ్రో, కానీ నా ఒపీనియన్ కూడా నీకే చేయాలి అనుకున్నా, నేను కూడా నీకే చేయాలి అనుకున్నా. ఇది కూడా ఈవిడ ఏదో రాంగ్ చెప్పడము, రాము ఏదో రాంగ్ చెప్పడం అని కూడా కాదు అని క్లారిటీగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రోజు టాస్క్లో శ్రీజ అండ్ భరణి గారు ఫస్ట్ ఫిజికల్ టాస్క్ జరుగుతుంది చూస్తారు. ఆ టాస్క్లో కూడా రాము రాథోడ్కి కళ్యాణ్కి ఒక ఇష్యూ జరిగింది. కళ్యాణ్ వెళ్ళి సారీ కూడా చెప్తాడు. కానీ రాము రాథోడ్ సిచ్యువేషన్స్, రాము రాథోడ్ నామినేషన్స్ ఎలా ఉంటుంది తెలుసుగా, సిల్లీది ఏదో జరుగుద్ది, ఆ సిల్లీ పాయింట్ పట్టుకొని నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారు కాబట్టి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తారని ఆ రోజే రివ్యూ చెప్పేటప్పుడు చెప్పారు. రాము రాథోడ్ ఇది పట్టుకొని నామినేట్ చేస్తాడు చూడండి, సేమ్ పాయింట్తో నామినేట్ చేసే పాయింట్ ఉంటుందని మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తనకు పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఉంది అని అడిగిన తర్వాత సరే చేయనిది. అంతేగాని అది భయంగా బీభత్సంగా కళ్యాణ్ ఏదో చేయాలని ఇదేం లేదు. దట్టు ఒకవేళ కళ్యాణ్ నిజంగా నామినేట్ చేయాలి ఈ పద్ధతిలో అనుకున్నా కూడా తప్పలేదు. ఎందుకంటే కళ్యాణే ముందు తనుజ గారు నామినేట్ చేయాలని 2 వారాల క్రితం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇతను కూడా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అది, దాంట్లో తప్పేం లేదు, దెర్ ఇస్ నో ఫాల్ట్. తర్వాత జరిగే కాదు అట్నుంచి కే అని కానీ కళ్యాణ్ అని కానీ వచ్చిందా అంటే సరిగ్గా వినిపించలేదన్నాడు. యాక్చువల్గా వినిపించింది కే అని రాసింది, తనకు కూడా అర్థమైంది, ఇక్కడేం చెప్పాలంతే. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య తనుజని నామినేట్ చేశాక డిస్కషన్, దివ్య గారు తనుజ గారు నామినేట్ చేస్తారు, అది అయిపోయిన తర్వాత డిస్కషన్ జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఏం జరుగుతుందంటే, సాయి ఇమానియల్తో మాట్లాడుతూ వాడు ఏం విన్నాడు, ఏం అర్థమైంది, నేను డ్యాన్స్ వేస్తానని అడిగితే అడుక్కోవడం అంటాడేంటి. ఇది ప్యూర్లీ నేను నైట్ చెప్పడం మర్చిపోయా కొన్ని పాయింట్లు, ఇప్పుడు చెప్తా. డిమాండ్ పవన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ ఏమైందంటే, తనుజ గారి సాయి ఇద్దరు మాట్లాడుకున్న పాయింట్స్ విన్న తర్వాత డెమాన్ ఏం చెప్తారంటే సాయినే నామినేట్ చేస్తున్నా అంటాడు. దానికి ఒక లాజిక్ చెప్తాడు, ప్యూర్ వరస్ట్ లాజిక్. ఏం లాజిక్ చెప్తారంటే, ఇతను క్యాప్టెన్సీ టాస్క్లో ఇతను అందరినీ డ్యాన్స్ చేయండి నా కోసం అని అడుగుతాడు చూసారా టాస్క్లో, దానికి ప్లస్ ఈవిడ క్యాప్టెన్సీ టాస్క్లో ఈవిడ ఇమానియల్ అనేది తనుజ గారు లాస్ట్ రౌండ్లో ఉన్నప్పుడు ఈవిడ అడిగిన దానికి కంపేరింగ్ చేసి అక్కడ తనుజ కూడా అడిగిన దానికి నువ్వు అడిగిన దానికి ఏం డిఫరెన్స్ ఉంది, నువ్వు అడగడం కూడా అడుక్కోవడమే వస్తుందా, నువ్వు అడిగావు కదా క్యాప్టెన్సీ టాస్క్లో, అలాగే తనుజ కూడా అడిగిన దాంట్లో తప్పేముందనే వరస్ట్ లాజిక్ పెట్టి చేసిన దానికి షాక్ అయిపోయి అదేంటన్నా అట్టా అంటాడు, నాకు అర్థం కాల, నేను అడిగింది దానికి కంపారిజన్ ఏంటని. నిజంగానే సాయి అడిగింది ఏంటి,
దట్స్ సపోర్టింగ్ టాస్క్, అందరినీ సపోర్ట్ అడుక్కునే టాస్క్ అది. కానీ ఆ టాస్క్ ఏంటి? సింగిల్ ఇండివిజువల్ టాస్క్. కామెడీ ఏంటంటే 5 మంది ఉన్నప్పుడు సింగిల్ ఇండివిజువల్ టాస్క్ అయినా ఒకరినొకరు అడిగి గ్రూప్ గేమ్గా ఆడినా తప్పలేదు. కానీ ఆడు ఉండేదే ఇద్దరు, నాకొకడు అపోనెంట్ వస్తే దాంట్లో ఇండివిజువల్ టాస్క్ ఆడకూడదు, దాంట్లో సపోర్ట్ అడిగేది ఏంటని అది అడుక్కోవడం అంటారు. తనూజ గారు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత మీరు అడిగినా ఆ ఇమాన్యుల్ అండ్ తనూజ గారి టాస్క్లో ఇమాన్యుల్ ఎంతవరకు తగ్గి కాదులే నువ్వు అడుక్కున్నావని అడిగావని చెప్పినా ఆవిడ నిజంగానే అలా అడిగిన విధానం ఇట్స్ వెరీ రాంగ్. ఎందుకంటే 5 మంది ఉన్నప్పుడు సపోర్ట్ అడిగితే ఓకే, కానీ ఇద్దరే ఉన్నారు, నువ్వా నేనే క్యాప్టెన్ అంటే నువ్వు క్యాప్టెన్ చేసేసే అమ్మాయిని అంటే అది ఎంత దారుణం. దానికి ఇతరు సపోర్టింగ్ టాస్క్లోనే డాన్స్ నా కోసం చేయండి అని అడిగిన దానికి కంపేర్ చేసి నువ్వు కూడా ఆ పాయింట్ మీద డెమాన్ పోన్ సాయిని నామినేట్ చేస్తాడు, విచ్ ఇస్ వరస్ట్. ఇదే చెప్తున్నాడు సాయి. ఆ తర్వాత ఏం లేదు ఈ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే లైవ్ ఎపిసోడ్ 2 మిక్స్ చేసిన వాళ్ళ ఒపీనియన్స్ వేరేగా ఉంటాయి, నాలాగే ఉంటాయి. లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ ఒకటే చూసిన వాళ్ళకి వేరేలాగా ఉంటాయి. ఆ న్యూట్రల్గా చూస్తూ లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి నాలా ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ సరేలేరా అంటాడు. ఇమాన్యుల్ చెప్పలేకపోతున్నాడు తనుజ గారు రిలేట్, ఎందుకంటే ఆల్రెడీ కలిసి మాట్లాడుకున్నాడు, కలిసి మాగానే ఉన్నాడు కాబట్టి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ బాగోదని. ఇమాన్యుల్ గురించి చెప్తా. సంజన మీ కుటుంబం అని పాడుతుంది, ఇక్కడ భలే బాధేస్తుంది నాకు కూడా. ఏంటి సంజన గారికి ఒక్కొక్క టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో ఏం చేయాలో చిన్నపిల్ల శాస్త్రాలు చేస్తూ ఉంటారు. కుటుంబం మీ కుటుంబం మీ కుటుంబం అని పాడబడుతుంది. భరణి గారికి లిటరల్గా చిరాకు దొబ్బి బాగా సీరియస్గా మాట్లాడమని స్టార్ట్ చేసి మళ్ళీ ఒక రకమైన కంట్రోల్గా మాట్లాడాడు. ఏమన్నాడు సార్, భలే కోపం వచ్చింది దానికి. ఏంటి అప్పటికి నామినేషన్స్ అయ్యి బాధలో కూర్చోండి, వీళ్ళిద్దరి మధ్యలో ఏంట్రా నాకు అన్నట్టుగా అంటూ మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఆవిడ ఎదురుగా వచ్చి కూర్చొని ఆ మాట అన్న తర్వాత భరణి గారు వద్దండి అలా అంటే నేను ఇంకో సాంగ్ వస్తుంది మీలాగా, మీ నుంచి ఇంకో సాంగ్ వస్తుంది మీ గురించి, డోంట్ డూ లైక్ దిస్ ప్లీజ్, డోంట్ ఎంజాయ్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేస్తారండి, నాకు అర్థం కాదు. నేను బాధపడుతుంటే ఆ సిచ్యువేషన్ని ఫన్ చేయొద్దు ప్లీజ్ అంటే మీరు బాధగా ఉన్నారా ఇప్పుడు, లేదుగా అనేసి అంటుంది. భరణి గారు బాధ ఉన్నానా హ్యాపీ ఉన్నానా కాదండి ప్లీజ్, ఒక చిరాకు మూడ్లో ఉన్నాను, సంబంధం లేకుండా వాళ్ళు తగులు పెట్టుకుని అందుకని ఏంటి నా దాకా వచ్చారు అనే పాయింట్, సంబంధం లేకుండా వాళ్ళు తగులు పెట్టుకున్నారు అనేది పాయింట్ కాదు. ఈయన సేఫ్ గేమ్ ఆడాడు అనేది పాయింట్, సేఫ్ గేమ్ ఆడలేదు అనేది పాయింటే కాదు. ఈయన తప్పులు ఖచ్చితంగా ఉన్నాయి, ఈయన రెక్టిఫై చేసుకుంటే ఉంటారో లేకుంటే ఖచ్చితంగా బయటకు వస్తారో, బయటికి రావాల్సిందే. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. పాయింట్ అక్కడ ఏం చేశాడు ఆయన, తనూజ గారు మళ్ళీ గట్టిగా నొక్కి ఒక్కనిచ్చి చెప్తున్న మాట ఏంటంటే నాకు అందుకనే తనూజ గారు రైట్ అనిపించింది భరణి గారి విషయంలో. ఈవిడ ఏం చెప్తారు, అదే నానా అన్నారు, నామినేట్ చేశారు, అవన్నీ వదిలేసా. ఎందుకు వదిలేసింది తెలుసా, ఈ సీజన్లో ఎవడు చక్కగా ఉన్నాడు చెప్పండి. ఇమాన్యుల్ చూస్తే కళ్యాణ్ చూస్తే తనుజాని నామినేట్ చేయాలని, ఇమాన్యుల్ చూస్తే తనుజాని నామినేట్ చేయాలని, ఈవిడ చూస్తే భరణి గారు నామినేట్ చేస్తే ఇమాన్యుల్ నామినేట్ చేస్తే కళ్యాణ్ నామినేట్ చేయాలని ట్రై చేశారు. సో ఓవరాల్గా అందరూ అలానే ఉన్నారు. ఎవరు ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు, ఎవరు రిలేషన్కి వాల్యూ లేదు, ఎవరు నాన్నకి వాల్యూ లేదు, ఎవరు అమ్మ అని పిలిచి మ్యాడీ అని పిలిచి వాళ్ళు వెళ్తున్నా వాల్యూ లేదు, ఎవరన్నా వాల్యూ లేదు, ఓన్లీ ఫర్ ద రిలేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క ఇమాన్యుల్ అంటే సంజన గారిది కొంచెం బెటర్ అనిపిస్తుంది, కొంచెం, అది కూడా అంత హైలైట్ కాదు. ఇలా ఒకరికొకరు వాల్యూ లేనప్పుడు నేను ఇంకేమి తప్పబడతాను, నాన్నకేసిందనో అన్నకేసిందనో ఆ తర్వాత ఫ్రెండ్కి వేసిందనో తప్పబడ్డే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ టాస్క్లో. ఈ పర్టికులర్ సీజన్లో అలా ఏడ్చిందా. ఈవిడ ఏం చెప్తుందంటే నాకు టాస్క్కి నేను వెళ్తాను, దివ్యాన్ని పంపించారు ఓకే, నేను వెళ్తాను అన్నప్పుడు లేదు ఆ అమ్మాయి స్ట్రాంగ్గా ఆడద్ది, ఆ అమ్మాయి హైట్ ఉందని ఇక్కడ ఏదైతే నామినేషన్లో చెప్పాడో ఆ పాయింట్ అక్కడ నుంచి చెప్పలేదు అనేది ఆవిడ పాయింట్, విచ్ ఇస్ వెరీ రైట్. ఇక్కడ హైట్ ఉంది కదా, నా ప్రయారిటీ నేను ఉంటుందని ఇక్కడ చెప్పాడు. కానీ అక్కడ సేఫ్గా ఏం చెప్పారు, లేదు నువ్వు ఎలాగూ నా కోసం ఆడతావు, ఇక్కడ నా కోసం ఎవరు నిలబడతారని చూద్దామని స్ట్రాటజికల్గా అదొక సేఫ్ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఆవిడకి నచ్చలం. కరెక్ట్ పాయింట్ కదా మరి, అలా చెప్పడం ఎందుకు, స్ట్రైట్గా చెప్పొచ్చు కదా, ఎందుకు ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇంత సేఫ్ ఏంటి అనేది ఆవిడ పాయింట్. ఇది అయిపోయింది. తర్వాత ఇంకా ఎంత ఉంది చూడు ఓరే నాయన, నాది లెంత్ అయిపోతా ఉంది ఈ మధ్య. సంజన అయిపోయిన తర్వాత భరణి గారు మాట్లాడిన తర్వాత క్యాప్టెన్సీ రూమ్లో దివ్య గారు పడుకొని మాట్లాడతారు. అన్నీ ఆవిడ పడుకొని ఒక్కరే కెమెరాతో మాట్లాడిన ప్రతి పాయింట్ అక్షర సత్యం, ప్రతి సింగిల్ పాయింట్ దివ్య గారు కన్ఫెషన్లో, అదే క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ రూమ్లో పడుకొని తనుజ గారు రిలేటెడ్గా మాట్లాడుకుంటున్న పాయింట్స్ నెక్స్ట్ వీక్ చూసుకుంటాననేది చెప్పే పాయింట్ ఏదో అన్ని అక్షర సత్యం, 100% ఫ్యాక్ట్స్ అంతే. ఏమని మాట్లాడుతున్నారంటే దివ్య నాకు నిఖిల్ అండ్ తనుజ ఆప్షన్స్ ఉన్నారు, నాకు ఇంకా అక్కడ లాస్ట్ మూమెంట్లో ఎవరు లేరు, ఆల్రెడీ అందరూ అయిపోయారు, ఇంక ముగ్గురే ఉన్నారు. సో ఒక నిఖిల్ అండ్ తనుజ మాత్రమే ఉన్నారు అంతే. తనుజ మీద స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, నాకు నా పర్సనల్ రీజన్స్ చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి నా పర్సనల్ రీజన్స్ కానీ నిఖిల్ కంటే కూడా తనుజ గారి మీదే ఉన్నాయి నాకు కాబట్టి సో చెప్పా. ఈరోజు అదే హ్యాపీనెస్, నేను నా కోసం నిల్చున్నా, నాకు ఈరోజు అదే హ్యాపీగా ఉంది, నా కోసం నేను గట్టిగా నిలబడ్డాను, మాట్లాడాను, దానికి హ్యాపీగా ఉంది. నేను చాలా బాగా మాట్లాడింది అమ్మాయి,
చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. దివ్య తనుజతో మాట్లాడిన ప్రతి మాట పర్ఫెక్ట్ కౌంటర్స్ ఇచ్చారు, పర్ఫెక్ట్ కౌంటర్స్. అంటే ఆవిడ ఏదేదో మాట్లాడేశారు. తనుజ గారు ఇల్లాజికల్ పాయింట్స్ చాలా తీసుకొచ్చారు. దివ్య గారి నామినేషన్లో లైవ్ కూడా చూసాను, అన్ని ఇల్లాజికల్ పాయింట్స్, ఆల్మోస్ట్ అన్ని ఇల్లాజికల్ పాయింట్సే. ఈవిడ ఒక మాట అంటారు, షాక్. నేను నిన్న నైట్ చెప్పడం మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, తనుజ గారు 80% బాగానే మాట్లాడారండి. ఆ 20% దారుణమైన పాయింట్లు తీసుకొచ్చారు. ఆ దారుణమైన పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే, దివ్య గారి దగ్గర, ఇప్పుడు ఏంటి నువ్వు భరణి గారు నామినేట్ చేశారని నువ్వు చేస్తున్నావా అంటుంది. భరణి గారు నామినేట్ చేసింది ఈవిడ కదని. ఆ రౌండ్లో సంచాలక్ ఎవరు? ఈవిడ భరణి గారు నామినేట్ చేశారని చెప్పి ఆ కోపం మీద దివ్య వచ్చి తనుజకు నామినేట్ చేస్తున్న పాయింట్ ఎంత దారుణమైన పాయింట్. ఎందుకంటే అసలు భరణి గారు నామినేట్ చేసిందే మీ రీజన్స్ విని దివ్య గారు కదా. అక్కడ చేయాలి అనుకుంటే అలా కాకుండా భరణి గారిని సేవ్ చేసి తనుజ నిండి నామినేట్ చేస్తున్నా అనొచ్చు కదా ఆవిడ. అదేం పాయింట్ నాకు అర్థం కాల. ఇంకా లాజిక్ ఏం చెప్పింది తెలుసు దివ్య, ఆవిడ అలా అంటారేంటి? నేను ఒకవేళ చేయాలనుకుంటే భరణి గారిని అక్కడ డైరెక్ట్గా నామినేట్ చేసింది ఎవరు? డెమాన్ పవన్ నామినేట్ చేశారు, నువ్వు కాదు కదా. తనుజ ఎక్కడ నామినేట్ చేసింది? డెమాన్ పవన్. అప్పుడు నేను డెమాన్ పవన్ కదా టార్గెట్ చేయాలి, నిన్నెందుకు టార్గెట్ చేస్తా? దట్టు భరణిని ఫైనల్ నామినేట్ చేసింది ఎవరు? మీ ఇద్దరిలో నేనే కదా. అదేం పాయింట్ అని చెప్తున్నా అమ్మాయి. కరెక్టే కదా. మనకేమొస్తుందంటే మా బిగ్ బాస్ని చూసే విధానంలో మార్పు రావాలి. ఆవిడ నిన్నేదో తప్పులు చేసిందని, యారగెంట్ బిహేవియర్ ఉందని, యారగెంట్ ఫేస్ పెడుతున్నారనేసి ప్రతిదీ తప్పుగా చూస్తే వర్కౌట్ కాదు. దివ్య గారు నేను ఏదైతే మాట్లాడారో ప్రతిదీ అక్షర సత్యం, భయంకరమైన స్ట్రాటజికల్గా, భయంకరమైన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్తో మాట్లాడిన అమ్మాయి స్పాట్లో భలే అనిపించింది. ఇక్కడ ఈ పాయింట్ కూడా అలా కాదమ్మా, భరణి కోసం చేశానని ఇలాజికల్ పాయింట్ చేస్తాను. భరణి నామినేట్ చేసింది నేను కదా, నేను మళ్ళీ భరణిని చేస్తే ఎందుకు ఫీల్ అవుతాను? అప్పుడు అది ఫీల్ అయ్యే పని అయితే భరణి గారిని లేకుండా నిన్ను నామినేట్ చేసేవాను కదా, అప్పుడు సంచాలకే నేను కదా అన్నది. ఆ తర్వాత ఇంకో పాయింట్ మాట్లాడుకుంటుంది. నామినేషన్స్ దగ్గర మాత్రం దివ్య ఉంటుంది, నామినేషన్ దగ్గర మాత్రం దివ్య ఉంటుంది. మీ సైడ్ అంటుంది, అసలు నీ సైడ్ ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది అనేసి అంటా ఉంది. భరణి గారిని పక్కకి వెళ్ళి తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంది, నేనేమన్నా అంటానా? భరణి గారు రారా, ఇలాంటి రీజన్స్ వద్దు అనేది నేను ఆయన్ని నామినేషన్ చేశా కాబట్టి నువ్వు చేస్తున్నావా అన్న ఆయనని నామినేట్ చేసింది పవన్ కదా, పవన్ కదా నేను నామినేట్ చేయాలి, ఇవన్నీ నేను చెప్పేశాను. నెక్స్ట్ కావాల్సి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు ఆవిడ, అది నిజం. తర్వాత సరే క్యాప్టెన్సీ టాస్క్ గురించి పాయింట్ తెచ్చింది. క్యాప్టెన్సీ టాస్క్ గురించి ఏం పాయింట్ తెచ్చిందంటే, తనే మళ్ళీ నేను రీజన్ చెప్తుండే మళ్ళీ ఆయన నామినేషనా నీ నామినేషన్ అనేది. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి ఫస్ట్ నామినేషన్ పాయింట్లో క్యాప్టెన్సీ టాస్క్ గురించి తీసుకొచ్చిన తనుజ గారు తీసుకొని వచ్చి ఆ క్యాప్టెన్సీ టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు భరణి గారి పేరు తీసుకొస్తే ఆయన నామినేషన్ నీ నామినేషన్ అన్నారు. అదే చెప్తుంది. అదేంటి నాకు అర్థం, ఫస్ట్ తీసుకొని వచ్చింది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న రీజన్స్ చెప్తుంటే ఆయన నామినేషనా నీ నామినేషన్ అని ఆవిడే మాట మారుస్తారు ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రతిదీ కౌంటర్ ఇవ్వలేక డైరెక్ట్గా చెప్పలేక ఏదేదో మాట్లాడేశారు అనేసి అన్నారు. తర్వాత దివ్య నేను ఏడ్చేది ఓన్లీ నా అనుకున్నా. ఇది కూడా పర్ఫెక్ట్ పాయింట్లు అండి బాబు, మామూలుగా మాట్లాడలేదు అమ్మాయి దివ్య, చిన్నపిల్లని చాలా బాగా మాట్లాడింది. ఏమన్నారంటే నేను కూడా ఏడ్చేది, నువ్వు కూడా ఏడుస్తావని చెప్పింది అమ్మాయి. ఈ అమ్మాయి కూడా నువ్వు అసలు టాస్క్ నేను ఓడిపోతే ఏడుస్తానేమో, నా అనుకున్న వాళ్ళ కోసం ఏడుస్తాను, నువ్వు ప్రతి ఒక్కరి కోసం ఏడుస్తున్నావు అనే పాయింట్ తీసుకొని వచ్చింది. ఇక్కడేం చెప్తుందంటే కెమెరాకి, నన్ను అన్నది కదా నేను ఏడ్చేది ఎక్కడ తెలుసా, నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఏడుస్తాను. నిజంగానే దివ్య గారు ఈ పర్టికులర్ సీజన్ మొత్తం మీద ఏడ్చింది ప్రతిసారి దివ్య గారు ఏడ్చిన ప్రతిసారి భరణి గారి గురించి ఏడ్చింది. భరణి గారి రిలేటెడ్ టాపిక్స్లోనే ఏడ్చింది, కానీ మిగతా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా కన్నీటి చుక్క కాల్చినట్టుగా నాకు కనిపించలేదు. ఆవిడ రోడ్ రోలర్ అన్నా, ఆవిడ ఏమన్నా బాడీ షేమింగ్ చేసినా, ఎక్కడ కూడా ఎంతమంది ఆర్గ్యూ చేస్తున్నా, కామెంట్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఏడవల. అది ఫ్యాక్ట్స్ చెప్పింది. కానీ ఈవిడ పరిస్థితి ఏంటి, తనుజ పరిస్థితి అని మాట్లాడుతూ ఆవిడేం చేస్తుందంటే ఎవరు ఏమన్నా ఏడుస్తుంది, ప్రతి టాస్క్లో ఏడుస్తుంది, ఎవరు ఏమన్నా ఏడుస్తుంది. నేను ఓన్లీ భరణి గారు బంధాల గురించి ఏడుస్తున్నా, ఈవిడ ప్రతి చోట అలుగుద్ది, ప్రతి చోట ఏడుచుద్ది అనే పాయింట్ ఏదైతుందో అది రైట్. నెక్స్ట్ వచ్చరికి నాకన్నా బెటర్ అతను అనేసి మాట్లాడింది, నాకన్నా బెటర్ అతను అనేసి కెమెరాతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆయన సపోర్ట్ ఎప్పుడు కోరుకుంది, ఆయనకి సపోర్ట్ చేశాక గేమ్లో నేను ఏం చేశా, ఆయనకి సపోర్ట్ ఎప్పుడు కోరుకున్నా అంటే ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ, ఎవడు ఊహించలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉన్నా, పిఆర్ తక్కువ ఉన్నా, ఇవన్నీ అంత మాత్రాన బాగా మాట్లాడిన వాళ్ళు రాంగ్ అయిపోదు. ఈవిడ అన్న పాయింట్ ఏంటంటే నేను సపోర్ట్ కోరుకున్నా అంటుంది. నేను ఎప్పుడు సపోర్ట్ కోరుకున్నా భరణి గారిది, ఫస్ట్ నేను సపోర్ట్ చేశా. నిజంగానే క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ నిలబడి సపోర్ట్ చేసింది దివ్య ఒక్కటే సపోర్ట్ చేసిందని భరణి గారు చెప్పరు. ఈవిడ సపోర్ట్ చేసిన తర్వాత ఆయన నుంచి సపోర్ట్ కోరుకున్నది, కానీ ఫస్ట్ నుంచి సపోర్ట్ కోరుకోలే. కానీ ఇక్కడ తనుజ గారు వర్షన్ ఏంటంటే తనుజ గారికి సపోర్ట్ చేయకుండానే భరణి గారి దగ్గర నుంచి వన్ సైడెడ్ సపోర్ట్ తీసుకున్నారు ఎవ్రీ సింగిల్ టైం. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు. తర్వాత సరికి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇది తెలివిగా మాట్లాడిన పాయింట్, ఇది ఊరికే తెలివిగా. అసలు తను గేమ్ కూడా భరణి గారి గేమ్ కూడా నేను మాట్లాడతాను, భరణి గారి గేమ్ కూడా నేను ఆడతాను అంటుంది ఏంటి? అయితే గ్రేట్ కదా, ఇద్దరు గేమ్ ఆడుతున్నా, ఇది ఓకే. బట్ కొంచెం హై మూమెంట్ అన్నమాట. అంటే తెలివిగా మాట్లాడిన విధానం. ఆవిడే మాట్లాడుకుంటున్నారు కెమెరాలతో. దివ్య
ఇది అయిపోయిన తర్వాత భరణి గారు అంత క్లోజ్ అనుకున్న ఇమాన్యుయల్నే నామినేట్ చేసింది కాబట్టి నన్ను నామినేట్ చేయదా, నన్ను కూడా నామినేట్ చేస్తే నెక్స్ట్ వీక్ నేను అప్పుడు మాట్లాడతా అనేసి ఎండ్ చేసుకున్నది, కెమెరాతో మాట్లాడేది. తర్వాత భరణి గారు ఇమాన్యుయల్ దగ్గర నాకు ఆ ఇద్దరి మీద ఏమీ లేదు, ఇక్కడ ఎవరికి ఏముంటుందన్న అని స్టార్ట్ చేస్తే నాకు అసలు లేదు ఇమాన్యుయల్ వాళ్ళిద్దరి మీద ఏమి లేదు, ఇప్పటికీ సేఫ్ గేమ్ అన్న డైరెక్ట్గా పాయింట్ చెప్పడు, సీరియస్గా మాట్లాడు, మనిషి మంచోడు అయి ఉండొచ్చు కానీ గేమ్కి అయితే సెట్ కాడండి, ఇలాగే ఉంటే కష్టం. వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, నాకు ఏమున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళిద్దరే అనుకుంటున్నారు. ఏంటో దివ్య వచ్చింది, భరణి గారి దగ్గర కూర్చుంది, ఇమాన్యుయల్ అప్పుడే వెళ్ళిపోయాడు. దివ్య వచ్చి కూర్చున్న తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. బీన్ బ్యాగ్స్ మీద కూర్చొని ఇమాన్యుయల్ అండ్ తనుజ గారి డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఒక డిస్కషన్, ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ఈ డిస్కషన్ చూసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు ఈ డిస్కషన్ చూసిన తర్వాత 100% నా వల్ల కావట్లే. ఈ డిస్కషన్ చూసి పిచ్చి బట్టి నాకు నేనే ఈ డిస్కషన్ చూసిన తర్వాత చిరాకు దొబ్బింది. ఏంటంటే చెప్తా, ఈ డిస్కషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్తానండి. ఏమి డిస్కషన్ అంటే, నామినేషన్స్ జరిగిన తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకొని ట్రిపుల్ ఆర్ లెవెల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని నువ్వే తప్పు చేసావు, లేదు నువ్వే తప్పు చేసావు అనుకుని ఇద్దరు సారీలు చెప్పుకున్నారండి. రైవలరీ వస్తుంది, హైలైట్ అవుద్ది సీజన్, ఏదైనా వాళ్ళు గొడవలు గట్టిగా పెట్టుకున్నారని అనుకుంటే ఇద్దరు కామెడీగా సారీలు చెప్పుకున్నారు. సారీలు చెప్పుకోవడమే కాకుండా ఇద్దరు ఒకరినొకరు పొగుడుకున్నారండి. ఒక్కొక్క పాయింట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇది జరిగింది, ఇమాన్యుయల్ ఎందుకు భయపడుతున్నా అనే పాయింట్ తీసుకుని వస్తాను. విన్నర్ అయ్యే ఛాన్సెస్ కళ్యాణ్కి ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని కూడా చెప్తాను. ఈ వీడియో లెంత్ అవ్వచ్చు కానీ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు డిస్కషన్ అంటే, తనుజ ఇమాన్యుయల్తో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు, నువ్వు అర్థమైంది అని అగ్రి అయినప్పుడు నువ్వు వాడికి ఇచ్చిన క్లారిటీ నాకు చెప్పాలి కదా. ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా అంటున్నాడు. కళ్యాణ్ రిలేటెడ్గా ఏం జరిగిందంటే, కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్తో ఒకరోజు కూర్చొని మాట్లాడతాడు. ఆ 2 వారాల క్రితం జరిగిన ఇది. అప్పుడు మాట్లాడేటప్పుడు తనుజ గారి పాయింట్స్ ఏతోనే ఒక 3 పాయింట్లు అవి కూడా తీసుకుని వెళ్ళి ఇమాన్యుయల్తో చెప్తే ఇమాన్యుయల్ దానికి ఆన్సర్స్ చెప్తాడంట. ఆన్సర్ చెప్పిన తర్వాత కళ్యాణ్ వచ్చి తనుజతో ఇందాక ఇది అన్నాడంట, నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది, ఆయన అడిగాను ఆన్సర్ చేశాడంటే నా పాయింట్లు తీసుకుని వెళ్ళి ఆయన అడిగేది ఏంది, ఒకవేళ ఆయన ఏదైనా పాయింట్లు చెప్తే నా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పాలి కదా కళ్యాణ్ అనే పాయింట్లో డిస్కషన్ జరుగుతుంది ఇమాన్యుయల్తో. జరుగుతున్నప్పుడు తనుజ ఏమంటది, ఇంకో మాట, అది కాదు ఇమ్ము, నేనే వీళ్ళందరికీ ప్రాబ్లమా. ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఏమన్నదంటే, అది కాదు ఇమాన్యుయల్, నేనే వీళ్ళందరికీ ప్రాబ్లమా, ఎవరితో మాట్లాడకుండా సోలోగా ఉండిపోవాలా, నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడినా అదే, మాధురి గారు మాట్లాడినా అదే, నువ్వు మాట్లాడుతున్నా అదే అంటున్నారు. ఏంటి అంటే ఏం కావాలా, నాకు అర్థం అవ్వట్లేదు వీళ్ళకి ఏం కావాలా అనే పాయింట్ మాట్లాడింది. దీనికి ముందు ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఆ పాయింట్ చెప్పిన తర్వాత అర్థమవుతుంది. ఈవిడ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ చేంజ్ చేస్తున్నారండి. ఈవిడ తనుజ గారు మాట వరుసగా అంటున్నారో ఏంటో తెలియదు కానీ మన టాస్క్ జరిగింది. ఈ రిలేటివ్ ప్రూఫ్స్ కావాలంటే మీకు కమ్యూనిటీ ఛానల్లో, బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూడండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి, దాంట్లో ప్రూఫ్లు పెడతా. మీరు లాస్ట్ టాస్క్ చూస్తే క్యాప్టెన్సీ టాస్క్లో మాధురి గారు కళ్యాణ్ అడుగు అంటూ ఉంటుంది. సపోర్ట్ వాడు చేస్తాడులే, అడగబడలేదు, వాడు చేస్తాడులే అనే మాట వస్తుంది. కానీ ఈరోజు ఏమంటారు తెలుసా, తనుజ గారు తింటూ ఇమాన్యుయల్తో విన్ బ్యాగ్స్ మీద కూర్చొని, దీనికి ముందు ఇక్కడ నాకు నమ్మకం ఉంది, నాన్న వాళ్ళు చేస్తారో నాకు నమ్మకం ఉంది, ఎవరో ఇప్పుడు నేను వినిపిస్తాను కుదిరితే, అయ్యో మైక్ లేదే వినిపించడానికి ఉందే, మళ్ళీ వినిపిస్తానండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఏమని చెప్తారంటే, ఈవిడ ఫ్రెండ్స్ గురించి పాయింట్స్ చెప్పుకుంటూ ఈవిడ ఫ్రెండ్స్ రిలేటెడ్ అంటే ఏ పర్టికులర్ టైంలో ఎవరికి కోపం ఉంటే, ఎవరంటే పడట్లేదు, ఎవరితో ఇష్యూ ఉందో వాళ్ళని ఫ్రెండ్ లిస్టులో నుంచి తీసేసినట్టుగా మాట్లాడతారు. ఇక్కడ రీతు, డిమాను, నువ్వు, రాము వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టుగా అంటది. కళ్యాణ్ పాయింట్ తీసుకురాదు. అక్కడేమో కళ్యాణ్ నా కోసం చేస్తారంటే, ఇక్కడేమో మీరందరూ నా కోసం చేస్తారన్న నమ్మకం ఉందన్నట్టుగా అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక మాట కళ్యాణ్ లేపేసింది. ఎందుకంటే కళ్యాణ్తో కొంచెం డిఫరెన్సెస్ రాగానే ఇదో సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడతారండి, అదే నచ్చదు నాకు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్ ఒకటే పాయింట్ మీద ఎంతసేపు నామినేట్ చేస్తాను, అది కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, కళ్యాణ్ విన్నర్ అవుతాడని అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా ఇక్కడ పాయింట్ వచ్చింది. కళ్యాణ్ నామినేషన్స్ అయిపోతారు, ఈరోజు ఎపిసోడ్ రావచ్చు. వీళ్ళిద్దరిని అన్నారంట, వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొకసారి వచ్చింది కదా ఛాన్స్ వేసుకోవడానికి. కానీ వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోవడానికి ఇద్దరు అరుచుకున్నారు, కానీ ఇద్దరు నామినేట్ అవ్వాలి అప్పటికి. అప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇద్దరు నామినేట్ చేసుకోవడానికి ట్రై చేసి మీ ఇద్దరే పాయింట్స్ పెట్టుకున్నట్టే నామినేట్ అయ్యేవాళ్ళు కదా మీరు. నీకు పాయింట్లు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ అన్న తనుజని మళ్ళీ ఎందుకు పాయింట్ అవుట్ చేయలేదని, పాయింట్ ప్రాపర్ పాయింట్ అది. నువ్వు నామకే వాస్తే మాట్లాడవు, గట్టిగా మాట్లాడవు, పాయింట్ పెట్టావు, ఆ అమ్మాయి ఇంకా నామినేట్ కాలేదు. మళ్ళీ వచ్చినప్పుడు తనుజాని నామినేట్ చేయాల్సింది కదా. తనుజాని నామినేట్ చేసినా కూడా మళ్ళీ కూడా రెండోసారి చేసినా కూడా వర్కౌట్ కాల, ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా చేయాల్సింది కదా అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ తనుజ పాయింట్, కళ్యాణ్ పాయింట్ ఈజ్ రైట్. కళ్యాణ్ వాంట్స్ టు గో అగైనెస్ట్ ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి నేను రైట్ అనిపిస్తుంది.
కానీ ఇమాన్యుల్ పాయింట్ ఏంటంటే అరే ఎన్నిసార్లు గొడవ వేసుకుంటారా అనే పాయింట్. ఇతని పాయింట్ ఏంటంటే సేఫ్ గేమ్ పాయింట్. దానివల్ల రీజన్ ఏంటంటే 8 వారాలు నామినేషన్లు లేని పర్సన్ ఒక్కసారిగా టాప్ విన్నర్ అనుకున్న అమ్మాయికి అగెనిస్ట్గా పదే ఒకే ఎపిసోడ్లో 3 సార్లు నామినేట్ చేస్తే అది నెగిటివే అవుతుంది కదా అని భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా అతని సిచ్యువేషన్ అది 8 సార్లు ఎంత బాగా ఆడుతున్నా ఈ రోజు టాస్క్ కూడా ఇమాన్యుల్ అల్లాడిచ్చి ఇమాన్యులే గెలిచాడంట. భయంకరమైన టాస్క్. ఎంత బాగా ఆడుతున్నా నామినేట్లో లేకపోతే తెలియకుండా వెళ్ళిపోతామేమన్న భయం ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఓవర్ రైవల్రీ పెట్టుకోవడానికి ఇమాన్యుల్కి భయం వేస్తుంది. ఆ సిచ్యువేషన్లు ఎవరున్నా అలాగే చేస్తారు. దీన్ని నన్ను తప్పు పట్టలేకపోతున్నా. ఈ సీజన్ సిచ్యువేషన్స్ అలా ఏడ్చాయి. దానివల్ల అతను రిస్క్ చేయట్లేదు. ఈవెన్ రెండోసారి నామినేట్ చేసేటప్పుడు కూడా అమ్మాయి నామినేట్ చేయడానికి వెళ్ళి చెప్పిన రీజన్ వరస్ట్ రీజన్. నీకు కత్తి ఇచ్చినప్పుడు మళ్ళీ కత్తి ఇచ్చినప్పుడు వేయాలి కదా అనే రీజన్. ఇతనికి 5 స్లిప్లు ఇస్తేనే వేయలేకపోయాడు. ఈవిడ ఒకసారి నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకోలేదనే రీజన్తో నామినేట్ చేస్తాడు. అది ఊరికే ఏదో వేసానంటే వేసినట్టు వేస్తున్నాడు. అంతకుమించి ఏమీ లే. ఇప్పుడు కూడా ఇది చెప్తున్నాడు. అతను వచ్చి కళ్యాణ్ వచ్చి అన్నాడంట, మీ ఇద్దరు నామినేట్ చేసుకోవచ్చు కదా, ఒక పాయింట్ రీజన్ ఉంది, నామినేట్ కాలేదు కదా, మళ్ళీ నామినేట్ చేయొచ్చు కదా, పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ సేఫ్గా ఎందుకు ఆడుతున్నారు అనేసి పాయింట్ రైజ్ చేశాడంట. దానికి అంటాడు, వాడేంటి అట్లా అంటున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మీ ఇద్దరు నామినేట్ చేసుకోవాలి కదా, పాయింట్లు పెట్టుకున్నావు, మళ్ళీ పాయింట్ వచ్చినప్పుడు సాయిని ఎందుకు నామినేట్ చేస్తావు సేఫ్గా, ఇక్కడ మీ ఇద్దరే నామినేట్ చేసుకుంటే ఈసారి నామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఆవిడ ఇన్నిసార్లు చేసావు కదా అనే పాయింట్ మీద అడిగిన దానికి చెప్తున్నాడు. వాడేంటి అట్లా అంటాడు, ఇన్నిసార్లు చేస్తే ఎందుకు టార్గెట్ చేసినట్టుగా మరీ ఏదిరా మేమేమన్నా శత్రువులమా అనేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఒకే పాయింట్ మీద ఉంది, వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడారనే పాయింట్ మీద ఉన్న తర్వాత నాకు అనిపించింది, అరే ఆయన కళ్యాణ్ అట్లీస్ట్ వీళ్ళిద్దరికి అగైనెస్ట్గా వెళ్ళడం స్టార్ట్ చేస్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని ఎందుకు అనిపిస్తుంది, ఎవరు రైవల్రీ పెట్టుకోవట్లేదు. ఎవరు రైవల్రీ పెట్టుకుంటే వాడు టాప్లోకి వెళ్ళడానికి గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తను అగైనెస్ట్గా వెళ్తున్నాడు అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకో చెప్తాను. ఎందుకంటే శ్రీజ హింట్స్ కూడా ఇచ్చిపోయింది అన్నట్టుగా ఉన్నాయి. ఈరోజు ఎపిసోడ్లో ఉన్న అన్ని హింట్స్ ఉన్నాయి, అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత తనుజ అందరితో గొడవపడి మాట్లాడడం మానేస్తే ఓకేనా ఏంటి, ఈవిడ కూడా అందరితో గొడవపడి మాట్లాడడం మానేస్తే ఓకేనా ఏంటి, అందరితో ఇష్యూలు వేసుకోమంటారు, అందరితో గొడవ వేసుకోమంటారు వీళ్ళందరూ. డెమాన్ ఏమన్నాడంటే ఇక్కడ బాగుంది. డెమాన్ అన్నది కూడా, అన్న రేపు కలిసినా ఓకే కానీ ఇప్పుడు గొడవపడి ఇప్పుడే మీరు మాట్లాడుకుంటే ఈరోజు మాట్లాడుకుంటున్నారు, మేము ఇద్దరు గట్టిగా అరుచుకున్నాము అనేసి అడిగాడంట. ఇదేందన్నా ఇప్పుడే మాట్లాడుకున్నారు, రేపు మాట్లాడుకున్నా సరే కానీ వీళ్ళిద్దరు వెంటనే మాట్లాడుకున్నారు దాన్ని చూసి ఇంత గొడవ వేసుకొని. అరే మే ఇద్దరం అరుచుకున్నావురా, ఫ్రీ అయిపోయాం, ఒరే మా అండర్స్టాండింగ్ రాది అనేసి అన్నాడంట. ఇమాన్యుల్ ఆన్సర్ చెప్పాడంట. చూసే వాళ్ళకి ఊరికే అలాగే అనిపిస్తుంది, ఇప్పుడు గొడవ వేసుకుని ఇప్పుడే కలిసిపోవడం ఏంటారు, అంత పెద్ద గొడవలు సేఫ్ గేమ్ నువ్వు మనుషులు వాడుకున్నావు, నువ్వు చీరనాలగలేదు, నీ పెళ్లి కూతురులా కూర్చున్నావు, ఇవన్నీ అనుకుని నువ్వు చెప్తావా మీ అమ్మకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, మీ అమ్మని ఇట్లా చేసావు, మీ అమ్మని ఇది చేసావు, మీ అమ్మకి సపోర్ట్ చేయకుండా వాడుకున్నావు, ఇట్లా ఇన్ని చెప్పి లాస్ట్కి వచ్చి కలిస్తే ఊరికే అలాగే ఉంటుంది. తర్వాత సరికి ఇమాన్యుల్ ఒకటే పాయింట్ మీద ఎంతసేపు నామినేట్ చేస్తాను అర్థం కావట్లేదు వీళ్ళకి. తర్వాత తనుజ వీడి ప్రాబ్లం ఏంటి, అసలు కళ్యాణ్ ప్రాబ్లం ఏంటి అనే డిస్కషన్ వచ్చి కళ్యాణ్ వచ్చి మళ్ళీ చెప్తారు లాస్ట్లో. తర్వాత ఇమాన్యుల్ నాకేం అర్థం అవ్వట్లేదు ఏంటిది, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నామినేట్ చేసిన దాకా మళ్ళీ నేను ఎలా నామినేట్ చేస్తారా, నువ్వు నామినేషన్ అయ్యేదాకా చేస్తే అది కక్షలాగా ఉంటుంది కదా, నిన్ను నామినేట్ చేయమంటున్నాడు, నువ్వు నామినేట్ అయ్యేదాకా చేస్తే కక్షలాగా ఉంటుంది కదా అనే పాయింట్. ఇక్కడ పాయింట్ కళ్యాణ్ పాయింట్ ఏం లేదు, అన్న నీ నామినేషన్ ఆవిడ నామినేట్ చేయాలని ఉంది, నువ్వు ఒకసారి నామినేట్ చేస్తే అవ్వలేదు. కళ్యాణ్ పాయింట్ ఈజ్ రైట్, పాయింట్అవుట్ చేసిన విషయం రైట్. నీకు ఒకసారి నామినేషన్ ఆవిడని చేసావు, ఆవిడని అక్కడ సంచాలకు కాపాడేశారు, మళ్ళీ నామినేషన్ ఛాన్స్ వచ్చింది, అప్పుడు కూడా ఆవిడనే కదా చేయాలి, ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టి ఏదో చేస్తే అప్పుడు నామినేట్ అయ్యే సిచ్యువేషన్స్, అప్పుడు నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అగైనెస్ట్ వేరే పర్సన్ ఉంటాడు కదా, నువ్వు నామినేట్ చేయాలి అనేది ఉద్దేశం అయితే నీకు బాల్ లేకపోతే నీకు ఆ ఛాన్స్ రాకపోతే ఓకే, మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు ఆవిడనే కదా చేయాలనే పాయింట్ ఈజ్ రైట్. ఇతను వర్షన్ ఏంటంటే ఇతను చేయడానికి రెడీగలడు, 10 సార్లు చేస్తే కక్ష కట్టినట్టుగా ఉంటుందేమో, అది నెగిటివ్ వద్దేమో అన్నట్టు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ సేఫ్ గేమ్ ఇమాన్యుల్ ఆడడానికి నేను అసలు ఈ సీజన్లో తప్పబడ్డేదానికి సిచ్యువేషన్ రావట్లా. ఎందుకంటే ఎంత సేఫ్గా గేమ్ ఆడినా బీభత్సంగా ఆడుతున్నాడు, అన్ని టాస్కులు గెలుస్తున్నప్పుడు 8 వారాలు నామినేట్లో లేకపోవడం వల్ల, వీళ్ళు ఎవరు నామినేట్ చేయకపోవడం వల్ల తనకు భయం అనేది ఉంటుంది, వెళ్ళిపోతానే మన ఫీర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫీర్తో ఈ సేఫ్ గేమ్ ఆడటానికి మనం నేను తప్పు పట్టాల్సిన అవసరమే లేదు, తప్పు పట్టలేకపోతున్నా. ఆ సిచ్యువేషన్లో నేనున్నా అలాగే చేస్తామావా, 8 వారాలు నేను భయంకరంగా ఆడుతున్నాను, స్టిల్ నామినేషన్లో ఎవడు పెట్టట్లా. అప్పుడు స్టాప్ కంటెస్టెంట్ని హింట్లో వచ్చిన వ్యక్తి మీద అగైనెస్ట్గా బీభత్సంగా నేను ఎందుకు వెళ్ళాలని చూస్తా, నెక్స్ట్ వీకే వెళ్ళిపోతానే మన భయం ఉంటుందిగా. నామినేషన్లో వస్తే ఉండదు, నామినేషన్లో రాకపోతే ఉంటుంది, నేను ఏం చేయలేకపోతున్నా, అగైనెస్ట్గా చెప్పడానికి లేదు ఆ పాయింట్లో. కానీ సేఫ్ గేమ్ అయితే సేఫ్ గేమ్ అని క్లియర్ కనపడిపోతుంది. ఆ తర్వాత తనుజ మ్యాడీకి కూడా ఇదే పాయింట్ ఉండింది, నువ్వు సేఫ్ ఆడుతున్నావేమో అని. మ్యాడీకి కూడా చెప్పింది ఇమాన్యుల్ సేఫ్ ఆడుతున్నాడేమో అని, ఆవిడ పాయింట్ కూడా ఇమాన్యుల్. తనుజ నేను ఏం సేఫ్ ఆడలేదు తనుజ క్యాప్టెన్సీ దాంట్లో నువ్వు నా వైపు ఎందుకు నిలబడలేదు, అసలు ఈవిడ ఏం మాట్లాడుతున్నారో. ఈ ఇమాన్యుల్ కూడా ఇక కలిసిపోయిన తర్వాత ఏముందిలే, రెండు దొందు అన్నట్టు కలిసిపోయారు.
నువ్వు ఎందుకు నిలబడలేదని క్యాప్టెన్సీ టాస్క్ గురించి తీసుకొచ్చింది. అరే ఆ వీక్లోనే స్టార్టింగే నువ్వు జనాలను మనుషులు వాడుకుంటావని మాట్లాడి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని మాట్లాడిన వ్యక్తికి మళ్ళా నీకంటే ఫస్ట్ అడిగిన వ్యక్తికి సపోర్ట్ చేయక నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మళ్ళీ కూడా ఇదే పాయింట్ తీసుకొస్తే ఏమన్నా అది ఏం కాదు తనుజ, నువ్వు అర్థం చేసుకో తనుజ. నువ్వేం చేసిందంటే తనుజ 1 వీక్ నుంచి అడుగుతుంది ఆ అమ్మాయి తనుజ, అందుకని నేను చేయాల్సి వస్తుంది. చాలాసార్లు నిలబడ్డా కదా నీకు, అయినా కూడా నువ్వు నిలబడలేదని అన్నావు, అది కూడా బాధ అనిపించింది తనుజ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత తనుజ ఏమంటుందంటే అక్కడ ఏమైంది తెలుసా, ఏడవటానికి రీజన్ నువ్వు, నేను అక్కడ ఏడవటానికి రీజన్ నువ్వు తెలుసా, ఎందుకంటే అడగగానే దివ్యాకి చేయాలి అన్నావు. ఎమోషనల్ అవుతావు అంటారు కానీ నన్ను అందరూ ఎమోషనల్ అవుతారు అంటారు కానీ నాకు ఈ హౌస్లో కొంతమంది ఉండిపోయారు అలా, ఈ హౌస్లో కొంతమంది ఉండిపోయారు అలా. కానీ నువ్వు నా వల్ల ఎంత హర్ట్ అయ్యావో చెప్పుకోలేదు, కానీ నేను చాలా హర్ట్ అయ్యా. నువ్వు నా వల్ల ఎంత హర్ట్ అయ్యావో నువ్వు నాకు చెప్పలేదు ఇమాన్యుయల్, కానీ నీ వల్ల నేను చాలా హర్ట్ అయ్యా. అందరి విషయాలకి వెళ్తావు, డల్గా ఉంటే బాధపడుతుంటే చూస్తుంటావు, ఓదారుస్తుంటావు, కానీ నా వరకు వస్తే అంత ఎనిమి అయ్యానా అని బాధేసింది. అందరితో బాగుంటావు, అందరిని ఓదారుస్తుంటావు, నా వరకు వస్తే నేను బాధపడుతుంటే ఓదార్చలే అంటే మీరు అన్న మాటలు అంత పెద్ద అంటే మళ్ళీ బుద్ధి లేకుండా వచ్చి వెంటనే ఓదార్చాలన్న బాధ ఉంటుంది కదా. ఈ వర్షంలో అసలు ఇమాన్యుయల్ తప్పేలేదు, ఆవిడని అనేసి సపోర్ట్ చేయలేదని చేసినా కూడా అంటే మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బాగా మాట్లాడుతుంది, నీ విషయంలో నేను చాలా బాధపడ్డాను, ఓవరాల్గా ఎవరి గురించి బాధ లేదు, నీ విషయంలోనే బాధ అనేసి అంటుంది. ఇందాక కూడా డెమానికి చెప్పి ఏడ్చానే నేను నీ విషయంలో, ఇందాక కూడా డెమానికి చెప్పి ఏడ్చాను, అయ్యో ఈ పిల్ల ఏంటో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏడ్చాను స్విమ్మింగ్ పూల్, నిన్న ఎపిసోడ్లో కూడా చూపించారు. ఈ పాయింట్లు చెప్తా వరుసగా. తనుజ పడుకునేటప్పుడు ఈ హౌస్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మ్యాడీకి కూడా చెప్పాను, ఇమ్ము అంటేనే ఎక్కువ ఇష్టం అనేసి, అంటే తను తిట్టింది ఇది జరుగుతుందని. ఇమ్ము అంటే ఎక్కువ ఇష్టం అంటారు, ఈవిడేమో తనుజ అంటే ఎక్కువ ఇష్టం అంటారు, ఎందుకు గొడవలు వేసుకుంటున్నారో, ఎందుకు అరుచుకుంటున్నారో, మళ్ళీ ఎందుకు కలుసుకుంటున్నారు. ఫేక్ బాండింగ్స్ అండి, అందరివి ఫేక్ బాండింగ్స్ బికాస్ ఫర్ ద కంటెంట్ అండి. అందరి బాండింగ్స్ కళ్యాణ్ తనుజతో సహా అందరివి ఫేక్ బాండింగ్స్ ఈ సీజన్లో. తర్వాత వచ్చేసరికి తనుజ ఒక్కసారి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు నిలబడు, అది నేను చెప్పేది. ఇప్పటికీ కూడా చెప్తున్నా, గౌరవ్ అక్కడ నీ నేమ్ చెప్పి రెచ్చగొడుతున్నాడు నన్ను, ఐ విల్ నామినేట్ ఇమ్ము అన్నాడు. గౌరవ్ వచ్చి నిన్ను నామినేట్ చేయడానికి రెచ్చగొడుతుంటే ఇదిగోండి సేఫ్ గేమ్, నేను కళ్ళ ముందే కనపడుతుంటే ఎట్టా ఆగాలి చెప్పండి. గౌరవ్ వచ్చి అడిగాడంట, ఇమ్మును నామినేట్ చేస్తాను నేను ఓకేనా అనేసి, అంటే వద్దు అనిందంట. మరి ఇమ్మును నామినేట్ చేయకూడదు అనుకుంటే ఇమ్మును ఈవిడ నామినేట్ చేసినప్పుడు అక్కడ సేవ్ అయ్యాడు కదా, అప్పుడు గౌరవ్కి ఇచ్చి నామినేట్ చేయించాలి కదా. ఒక్కసారి ఏదో పాయింట్లు చెప్పేసాం, ఎగనెస్ట్ అయ్యాం, మేము బాండింగ్ మీద ఆడలేదు, ఎగనెస్ట్ అయిపోయామని జనాలు ప్రూవ్ చేసుకుంటే చాలు, ఇంకా అవసరం లేదు. మేము గొడవ వేసుకున్నాం, మేము ఎక్కడ కలిసి ఆడట్లేదు అనేసి అనుకుంటే చాలు, ఇంక మళ్ళీ నామినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. గౌరవ్ నామినేట్ చేస్తానన్నప్పుడు ఇవ్వాలి కదా. ఇమాన్యుయల్ మీద కోపం ఉన్నప్పుడు ఇవ్వకుండా ఉండి మళ్ళీ ఈ పాయింట్లు ఏంటి, ఇంక ఇమాన్యుయల్ మీద కోపం ఏంటి, ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావు, నామినేట్ కాని వ్యక్తిని చేయాలి కదా. అదే కదా కళ్యాణ్ అంటున్నాడు, అందుకే కళ్యాణ్ విన్నర్కి ఛాన్స్ ఉంది అనేది. వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే పాయింట్ అబ్జర్వ్ చేసి మీ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇద్దరి మీద ముఖాల మీద చెప్పాడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఇన్ కళ్యాణ్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇద్దరు 2 సార్లు ఎగనెస్ట్ చేస్తారు, వాళ్ళ కాంట్రడిక్షన్. నామినేషన్ చేస్తే అవ్వలేదు, మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు ఆవిడని చేయలేదు. ఈవిడ నామినేషన్ చేస్తే ఇమాన్యుయల్ అవ్వలేదు, మళ్ళీ నామినేషన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ని చేయలేదు, చేస్తానన్న వ్యక్తికి కూడా ఇవ్వలేదు. ఇంకా అది పరిస్థితి. తర్వాత ఇమాన్యుయల్ నాకు ఏం చెప్పాడు తెలుసా, గౌరవ్ వచ్చి నిన్ను చేస్తానంటే నాకేం చెప్పాడు తెలుసా, ఆ బొమ్మ రావడం కోసం అలా చెప్పాను, నిన్నెందుకు చేస్తాననే పాయింట్ చెప్పాడంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్ నిజంగా లో అయ్యా అంటే నా పర్ఫార్మెన్స్ తగ్గింది అంటే నీ వల్లే, నీ గురించి ఆలోచించే, లిటరల్లీ నీ గురించి ఆలోచించే నీ వల్లే నా పర్ఫార్మెన్స్ లో అయింది. ఏంటో ఇవన్నీ ఎట్ట నమ్మాలో, ఏం చేయాలో, ఎంత కోపంగా ఉండే, ఎంత దారుణంగా ఉండే. ఈవిడంతా సేఫ్ గేమ్ ఆడింది, సీజన్ మొత్తం టైటిల్ వెళ్ళేంతవరకు ఈవిడ విషయంలో నేను నమ్మను, ఆయేషా విషయంలో అనేసి ఈవిడికి ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీ అన్నట్టుగా మాట్లాడి, ఇంత కోపంగా ఉందన్నట్టుగా చేసి, ఇప్పుడు ఈవిడ కోసం బాధపడ్డాననేసి అంటారే, ఈవిడ కోసమే నా గేమ్ తగ్గిందంటారు. ఏంటో ఈ సేఫ్ గేమ్లు ఏంటో, ఇదేంటో, ఎవరికి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఈ సీజన్ అర్థమే కావట్లా. తర్వాత ఇమాన్యుయల్ తనుజ ఏమంటుంది తెలుసా, ఐఎమ్ సారీ, ఇక్కడ సారీ చెప్పేసిందండి, ఐఎమ్ సారీ, నీకు తప్పుగా అనుకున్నాను, నేనే సారీ, వదిలే, నీ గేమ్ బాగా ఆడు, ఎంటర్టైన్ చేయి. ఇక్కడ వీళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళు, పిఆర్లు ఏమైపోవాలా, ఇమాన్యుయల్ ట్రోల్ చేసిన వాళ్ళు, ఈవిడే నాదే తప్పను, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ అని చెప్పేసింది. ముసుకేసుకుంటా. తర్వాత ఇంకో మాట, ఇమాన్యుయల్ లేదు మా నేను కూడా సారీ, నీ గురించి నిజంగా
నాకు ఎప్పుడు కోపం ఉండదు. 100 మంది వచ్చినా నాకు తనుజానే అంట, 100 మంది వచ్చినా తనుజానే అంట అనేది ఒక పాయింట్ అయితే, మా అమ్మ కన్నా తనుజానే ఎక్కువ అంటాడు. అదే సంజన గారి కన్నా. ఎన్నిసార్లు ఒకసారి డిస్కషన్ జరుగుతున్నప్పుడు నీ హౌస్లో అందరికంటే నాకు ఎక్కువ భరణి గారే అనేసి భరణి గారితో అంటాడు. మళ్ళా ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ సంజన గారు అన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ సంజన గారి కంటే నువ్వు అంటాడు. ఇంత గొడవలు ఆవిడతో అంత ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న సేఫ్ గేమ్ అని చిన్న చిన్న పాయింట్లు పట్టడం గేమ్ కోసమే కదా, మళ్ళీ కలవడం ఏంటి? వీళ్ళంతా బాండింగ్ ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకుంటూ ఉంటారు, నామినేషన్ చేసేదాకా తీసుకుని పోవాలని ట్రై చేస్తారు. మళ్ళీ కలిసినప్పుడు అందరికంటే నువ్వే ఎక్కువ అంటారు. అందరికంటే ఎక్కువ ఉన్న పర్సన్ బయటికి పంపించాలని ఎందుకు అనుకుంటారో అర్థం కాదు. ఇది ఏంటంత ఈ ఫేక్ బాండింగ్ ఏంటి? ఒక్కరని కాదు, హౌస్ అంతా అలాగే ఉంది. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అందుకనే తలకాయ నొప్పి వస్తుంది రివ్యూలు చేయాలంటే. తర్వాత అయిపోయిన తర్వాత తనుజ ఆ చచ్చిపోయిన మొక్క అనేసి అన్నావు, దాని గురించి ఏంటంటే మళ్ళీ మాట మార్చి చెప్పాడు. అది అన్నింది నమ్మకం గురించి. నమ్మకం గురించి కాదు, తనుజ గారి గురించి అన్నారు. నమ్మకం చచ్చిపోయేదండి, నమ్మకం మొక్క ఏంటి, మళ్ళీ పెంచేది ఏంటి? అది నాకు అర్థం, నీరు పోసి పెంచేదండి. నాకు తనుజ గారిని అన్నాడు, ఇక్కడ కూడా కవర్ చేసి మాట్లాడి చెప్పేశారు. ఆ తర్వాత మా అమ్మ కన్నా అయిపోయిన తర్వాత సరే సీరియల్ యాక్టర్ అన్నావంటే ఇది దీంట్లో తప్పలేదు. ఇది మాధురి గారే వచ్చి సంజన గారు అన్న పాయింట్ మాధురి గారు తీసుకెళ్ళి ఇమాన్యుల్తో అన్నప్పుడు ఇమాన్యుల్ అవును కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తున్నాడు కానీ డైరెక్ట్గా అన్నది కాదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. ఈవెన్ మాధురి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒకనొక టైంలో ఇమాన్యుల్ అడుగుతారు మాధురి గారిని, నేను ఎప్పుడు అన్నానంటే లేదు అది వేర్లేదు అనేసి అంటది. తర్వాత పొరపాటును కూడా నీ విషయంలో నేను ఏది చేయను, తప్పు చేయను తనుజ, నీకు అర్థం కావట్లేదు తనుజ, నువ్వు అర్థం చేసుకో. తర్వాత నాకు తెలియాలి ఎవరు నిన్ను చెయ్యాలి అనుకుంటున్నారు అని అక్కడ రైస్ చేశాం. ఇది కూడా తప్పండి. ఆ రోజు మాట్లాడిన విధానానికి ఈరోజు కవర్ చేసేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇమాన్యుల్ ఏ రోజు కళ్యాణ్ ఇమాన్యుల్ కలిసి తనుజను నామినేట్ చేయడానికి స్లిప్ ఇచ్చాడు చూసారు కళ్యాణ్కి, దాని రిలేటెడ్గా ఆదివారం అదే చెప్పాడు, ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. నేను అక్కడ ఎందుకు రైజ్ చేశాను తెలుసా, నిన్ను నామినేట్ చేయలేదని కాదు, నీకు తెలియాలి కళ్యాణ్ అనే వాడు నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి నీకు చేయలేదు, ఈ పర్సన్ నేను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనే పాయింట్ మీద నీకు తెలియాలని చెప్పాననేసి అదొక తుప్పాస్ రీజన్ చెప్పాడు. ఆ రోజు జరిగింది అది కాదు. కళ్యాణ్ ఎలాంటి రీజన్స్తో నామినేట్ చేస్తాడు తనుజాను చూద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి, వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకుంటే చూద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి చేసిన ఆ స్ట్రాటజికల్ మూవ్ అది. దానికి నిన్ను నామినేట్ చేయడానికి ఇతను ట్రై చేస్తాడని నీకు తెలియాలనేసి అక్కడ సీరియస్ అయినా అంటున్నాడు. తనకి కోపం వచ్చింది, ఇదేంటి తనుజాని చేస్తానని చెప్పి చేయలేదని కోపం వచ్చింది, కానీ ఇక్కడ ఏదో తనుజ గారికి ఫేవర్ చేద్దామని చేసినట్టుగా ఇక్కడ మాట్లాడి కవరింగ్ చేశాడు. ఆదివారం చేసిన కవరింగ్ ఇక్కడ కూడా చేస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అది క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రోజు కన్నింగ్ ఎలాగైతే ఉన్నాడో ఈ రోజు కన్నింగ్ అనిపించింది నాకు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాడు, ఈ చచ్చిపోయిన మొక్క అనేది డ్రాగ్ చేస్తున్నాడు, ఇక్కడ దీన్ని డ్రాగ్ చేస్తున్నాడు, క్లియర్ కనపడిపోతుంది. ఆ తర్వాత రోజు పడుకునేటప్పుడు కూడా ఈ అమ్మాయితో సరిగా మాట్లాడట్లేదు అనుకుంటా, నామినేషన్స్ అయ్యాక సార్ట్అవుట్ చేసుకోవాలని కూడా చెప్పా వీళ్ళందరితో. నామినేషన్స్ అయిన తర్వాత సార్ట్అవుట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ సార్ట్అవుట్కి ఏం లేదండి, సింపుల్గా చెప్తాను. వీళ్ళు హింట్స్ వచ్చిన తర్వాత కళ్యాణ్ ఒకసారి రైవల్రీకి ట్రై చేస్తాడు, మళ్ళీ వెనక దగ్గర. ఇమాన్యుల్ ఒకసారి రైవల్రీ ట్రై చేస్తాడు, మళ్ళీ వెనక దగ్గర. ఈవిడేమో అసలు రైవల్రీ పెట్టుకోవద్దు వెళ్తాను ట్రై చేసింది, ఫిక్స్ అయిపోయింది. కానీ ఒకసారి నామినేట్ చేసింది, మళ్ళీ కూడా రైవల్రీకి సిద్ధంగా లేదు కాబట్టి మళ్ళీ కూడా కలిసిపోయారు. ఓవరాల్గా అందరి బ్రెయిన్లో ఫుల్ స్ట్రాటజీలు ఉన్నాయి, ఆ స్ట్రాటజీల ప్రకారం ఆడుతున్నారు. అది అంతకుమించి ఏమీ లేదు. మళ్ళీ కూడా 2-3 టాస్కులు గట్టిగా పడితే వీళ్ళు రైవల్రీ కోసం ట్రై చేస్తారు, కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ. ఎందుకంటే మళ్ళీ మనకు ఊపు వచ్చింది, తనుజ కొంచెం తగ్గింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు టప్పని మళ్ళీ వాళ్ళతో రైవల్రీ ట్రై చేస్తారు. తర్వాత తనుజ నేను ఇక్కడ వచ్చాక నేనేం గేమ్ ఆడలేదా ఆడలేదా చెప్పు నేను ఆడలేదా? ఎక్కడో లీస్ట్లో ఉండే నేను ఆ వీక్ టాపులు రాలేదా నేను కళ్యాణ్ కలిసి ఆడినప్పుడు? ఇమాన్యుల్ అలా అనలేదు కదా, నువ్వు అనలేదని కాదు, వేరే వాళ్ళు అంటున్నారు కదా, అది నేను చెప్తున్నా. భరణి సార్తో హట్ అయ్యి ఫ్రెండ్గా నీతో షేర్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అన్నట్టుగా అన్నావు కదా ఇమాన్యుల్. అదేంటి ఇమాన్యుల్ అంటే నేను అలా అనలేదు కదా, ఇవన్నీ నార్మల్ అయిపోయాయండి. నామినేషన్ మాట్లాడుకున్నప్పుడే సీరియస్గా మాట్లాడుకున్నప్పుడే వాళ్ళ పాయింట్లో మనం కన్సిడర్ చేయాలి. మళ్ళీ వెళ్ళి ఆ పాయింట్లు పెద్ద పాయింట్లు కదని వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటే మనం ఏం చూసుకోవాలా? అందరినీ ఎలా లిటరల్గా చూసి అందరినీ మోసం చేశారండి వీళ్ళు, మోసం చేశారు. నేను పచ్చి పాయింట్లు పెట్టుకుని ఆ పాయింట్ల మీద ఇక్కడ డిస్కస్ చేసుకుని ఆ పాయింట్ల మీద నేను అలా అనలేదు, దాంట్లో తప్పలేదు, దీంట్లో తప్పలేదు, నువ్వు సారీ నేను సారీ అని చెప్పుకుంటే ఆ పాయింట్లు ఏంటది? తర్వాత అయిపోయింది, ఇది అయిపోయిందండి. ఇమాన్యుల్ ఇంకో మాట అంటాడంటే మళ్ళీ అగైన్ సారీ అనేసి తనుజ అంటది. ఇమ్ము చాలా జోవియల్గా ఉండేవాడివి, నా వల్లే జోవియల్గా ఉండట్లేదు, నేను వచ్చిన సిచ్యువేషన్లో జోవియల్గా ఉండేవాడు కూడా ఆగిపోతున్నావు, సారీ నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా సారీ చెప్పింది. ఇమాన్యుల్ నిన్న నైట్ నుంచి నాలో నేను మాట్లాడుకుంటున్నా తెలుసా నీ గురించి, అది సారీ అనేసి ఇద్దరు సారీ చెప్పుకొని ఎండ్ చేశారు. ఇక్కడ ఇంకా డిస్కషన్ ఉంటుంది చూడండి. తర్వాత భరణి గారి డిస్కషన్ అండి. ఈ భరణి గారిది అస్సలు నచ్చలేదు. ఏమనుకుంటాడో ఏమవుతుందో ఏంటో అసలు అర్థమే కావట్లే. ఏమంటాడు తెలుసా, దివ్యనే
నువ్వు లాస్ట్లో నీకు ఒక ఛాన్స్ వచ్చింది కదా, ఇది పూర్తిగా అర్థమై మీలో చాలామందికి అర్థమై ఉండదు. ఎందుకంటే కట్టుగా ఉంది. నాకు అర్థమైపోయిన డిస్కషన్ ఏంటంటే, ఈవిడికి లాస్ట్లో ఒక పవర్ వచ్చింది, ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయమని. ఆ నామినేట్ చేసే దానికి ఈవిడ ఏం వాడతారంటే తనుజని నామినేట్ చేస్తారు. దీనికి ఏమంటారంటే భరణి గారు, మాకు స్కోప్ ఉంటుంది కదా, నామినేషన్స్లో ఇంకొక పర్సన్ యాడ్ అయితే గౌరవం నామినేట్ చేసి ఉండాల్సింది నువ్వు, అప్పుడు మాకు సేవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా అని అంటాడు ఇండైరెక్ట్గా. మీరు మాట్లాడేది అసలు కరెక్ట్ కాదు భరణి గారు, నాకు పాయింట్స్ ఉన్న మీద నామినేట్ చేస్తే కానీ అలా మీకు ఫేవర్గా ఉన్నట్టుగా నామినేట్ ఇవి ఏంటండి? పొద్దున్నుంచి మీరు అసలు మీరు అడిగింది అన్రీజనబుల్గా అనిపించలేదే మీకు? అలా నామినేట్ చేసి ఉండొచ్చు కదా అంటాడు. ఉపయోగపడుతుంది కదా, ఎక్స్ట్రా పర్సన్ వస్తాడు, గౌరవం నామినేట్ చేసి ఉండాల్సింది, నేను సేవ్ చేయండి అని. ఇప్పుడు అనిపిస్తుంది గౌరవం అంటే కోపం ఉన్నట్టుంది, భరణి గారికి గౌరవం చెప్పేది కరెక్టే కదా అన్నట్టుగా అనిపించింది నాకు ఇప్పటికే సిచ్యువేషన్లో. ఏంట్రా ఇలా అంటాడు, ఆవిడ కోసం ఆవిడకి ఏదో నచ్చిన రీజన్ వేసుకుంటారు కానీ గౌరవం వేసుకుంటే మాకు బాగుండేది అన్నట్టుగా అంటాడు. ఏమంటారు తెలుసా, ఇప్పుడు గౌరవ్ వల్ల హెల్ప్ అయింది అంటే నా వల్ల కాదు అంటాడు. ఏమంటాడంటే, నువ్వు అతను నామినేట్ చేయాలి అన్నప్పుడు దివ్య అన్నది ఆయన వల్ల నాకు హెల్ప్ అయింది కదా అనేసి, అంటే నా వల్ల అవ్వలేదు అంటాడంట. అదేంటి, ఆవిడ నామినేట్ చేయడానికి పాయింట్ పెట్టమని నువ్వు అడిగితే ఆయన వల్ల నాకు హెల్ప్ అయింది కదా, వచ్చి నిలబడ్డాడు కదా నా కోసము, నిలబడకుండా ఆవిడ హెల్ప్ చేశాడు కదా, తొయ్యకుండా ఉన్నాడు కదా లాస్ట్ మూమెంట్లో, అలాంటి వాళ్ళు నామినేట్ చేయడానికి నాకు పాయింట్ లేదు అంటే మరి నేను హెల్ప్ చేయలేదని ఇల్లాజికల్ పాయింట్ చెప్తాడు. ఆయన అన్రీజనబుల్గా లేదా, అది దానికి దీనికి సంబంధం ఏముంది అని అడిగిన తర్వాత మాట మార్చేస్తాడు. సరే వదిలేసి అంటాడు అర్థమైన తర్వాత భరణి ఇక్కడ ఎవరికి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళు అందరూ సేఫ్ అవ్వాలని చూస్తారు కదా, నువ్వు అలా చూసుండాల్సింది. ఆయన నామినేట్ చేసి నేను సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే లీస్ట్ కదా, లాస్ట్ 2 కాక వెళ్ళొచ్చాడు కదా, అతను ఉంటే నేను సేవ్ అవుతుంది కదా ఈ వీక్ అనే పాయింట్తో, విచ్ ఈస్ వెరీ సేఫ్ గేమ్. నువ్వు ఇతని దగ్గర ఉంటే ఇతను స్ట్రాటజికల్గా మూవ్ అయ్యాలి కానీ ఇతనితో ఉండే వాళ్ళు కూడా ఆ స్ట్రాటజీలు ప్లే చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఆవిడకి పాయింట్లు లేకుండా అంటే అప్పుడు ఆవిడ ఎరుపప్పు అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి భరణి దివ్య పొద్దున్నుంచి ఎలా, ఇప్పుడు నేను ట్రై చేయలేదా, సేఫ్ అవ్వాలని ట్రై చేస్తారు పక్కన ఉండేవాళ్ళంటే నేను చేయలేదా, పొద్దున్నుంచి నీకు సలహాలు ఇవ్వలేదు ఎలా చేయాలి ఇలా చేయాలని, అదే తొయ్యమని చెప్పింది కూడా ఈవిడ చెప్పిన రీజన్ ప్రకారం తనుజని తొయ్యమని చెప్పలేదు, ఈవిడ తొయ్యండి ఎవరైనా అడ్డం వస్తే అని చెప్తే అదేవిధంగా ఆవిడ మాటని నమ్మి తోసేశాడు. తొయ్యలేదని అబద్ధం కూడా చెప్పాడు. తర్వాత వచ్చరికి భరణి గారు, నేను ఎన్ని మాటలు పడ్డా, బంధాలు అన్నారు, నాగార్జున సారు ఎన్ని అన్నారు, నేను ఎన్ని మాటలు పడ్డా మీ వల్ల అన్నట్టుగా స్టార్ట్ చేస్తే, దివ్య మీరు పడ్డ మాటలు నాకు సంబంధం లేవు, కానీ నేను పడ్డ మాటలు మీకు సంబంధం ఉందనే మాట కూడా కరెక్టే. ఎందుకంటే నా వల్ల పడ్డ మాటలు చెప్పండి, అడిగండి డైరెక్ట్గా, నా వల్ల ఎక్కడ మాటలు పడ్డారో చెప్పండి, మీరు చెప్పండి, మీరు డైరెక్ట్గా ఒక్కటి చెప్పండి, నా వల్ల నీ గేమ్ ఏదైనా ఒక గేమ్ బాండ్స్ భరణి అని ఏదైతే చెప్పిందో ఆ బ్రిక్స్ గేమ్, అదే ఆ బెడ్ గేమ్ తర్వాత బాండ్స్ భరణి అని వచ్చింది. ఆ బెడ్ గేమ్లో నాకు సపోర్ట్ చేశారా, తనుజకు సపోర్ట్ చేశారా, నాకేమన్నా సపోర్ట్ చేశారా, ఎప్పుడు వచ్చింది? బెడ్ టాస్క్ తర్వాతే కదా మీకు బాండ్స్ భరణి వచ్చింది ఆదివారం పూట నాగార్జున సార్ దగ్గర. నా వల్ల ఒక్క సిచ్యువేషన్ చెప్పండి మీకు ఎఫెక్ట్ అయ్యి నెగిటివ్ వచ్చింది అనే పాయింట్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈవిడ చెప్పిన రీజనింగ్ బాగానే ఉంది కానీ ఆవిడ వల్లే ఎక్కువ ఎఫెక్ట్ అయింది, అది ఆవిడకి తెలియట్లా. ఎందుకంటే ఆవిడ ఓవర్ ఎమోషనల్ అయిపోయి భయంకరంగా ఏడుస్తూ ఆయన మాట్లాడకపోతే ఏడ్చేది, ఆయన పక్కన పెడితే ఏడ్చేది, హింట్స్ వచ్చి ఆయన ఏదో దూరం అవుతూ ఉంటే దానికి ఏడ్చింది, దానివల్ల కంప్ అయిపోయింది. కానీ ఈవిడ చెప్పే లాజికల్ ఊరికే ఉన్నాయి కానీ యాక్చువల్గా ఆయన వల్ల ఇండైరెక్ట్గా నెగిటివ్ అయితే అయ్యాడు. ఇది ఈవిడికి తెలియదు కాబట్టి ఈవిడ యాక్సెప్ట్ చేయలేరు. తర్వాత నీకు స్టాండ్ తీసుకున్నది బ్యాడ్ అయ్యారా మీరు, నాకు స్టాండ్ తీసుకుని మీరేమైనా బ్యాడ్ అయ్యారా చెప్పండి, అవ్వలేదు కదా. తనుజ ఇమాన్యుయల్తో డిస్కషన్ చూపించారు. ఆ రోజు ఆయన బెల్ట్ పోయింది అని నన్ను అడిగాడు, దివ్యాని అడిగి చెప్పమ్మా అనేసి అడిగాడు. ఏంటో అందరూ నన్ను టార్గెట్ చేసినట్టుగా అనిపించట్లేదా నీకు అనేసి అంటుంది. ఇది నిజమ్మా, నన్ను టార్గెట్ చేసినట్టుగా అనిపించట్లేదు అనేది మీరు చాలామంది ట్రోల్ చేయొచ్చు. నిజంగానే ఆల్మోస్ట్ హౌస్లో అందరి టార్గెట్ తనుజ గారు. రీజన్ బికాస్ ఆఫ్ హ్యూజ్ హింట్స్, ఎక్కువ హింట్స్ రావడం వల్ల ఆవిడకి ఎగనెస్ట్గా వెళ్తే బాగుంటుందని ట్రై చేస్తున్నారు ఆగిపోతున్నారు, అది క్లియర్గా విజిబుల్గా ఉంది. ఆవిడ అన్నది నిజం, ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ టార్గెట్ అని కాదు కానీ నామినేషన్లో టాపిక్ అవుతున్నాం, అది ఎందుకో తెలియట్లేదు అని ఇమాన్యుయల్ చెప్తుంటే సేఫ్ గేమ్. ఎందుకంటే ఇమాన్యుయల్కి తెలుసు టాప్లో ఉన్నావు కాబట్టి అందరూ టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారని, టాప్లో ఉందని రీతితో కూడా డిస్కషన్లో 1-2 సార్లు చెప్తాడు. ఇది తెలియదు అన్నట్టు చెప్తాడు, పెద్దగా చెప్పట్లా, సైలెంట్గా ఆపేశాడు దాన్ని. తర్వాత సరికి తనుజ ఎవరిని నమ్మకిమ్ము, ఎండ్ ఆఫ్ ద డే ఇది మన గేము, వద్దు. నిజంగా ఒక్కటి చెప్పనా, నామినేషన్ స్టార్ట్ అవ్వగానే సుమ్ము ఒక్కడే ఉన్నాడు, అసలు బాధేసింది, సుమ్ముకు సపోర్ట్ చేశాననేసి చెప్తూ ఎవరిని నమ్మొద్దు ఇక్కడ అనేసి చెప్తుంది. ఇంత క్లోజ్ అయిపోయారు వాళ్ళు, ఇంకా అయిపోయింది, ఇంకా గేమ్ టాస్క్ ఓవర్, సీజన్ ఓవర్ అయిపోయింది, మనం ఏం చేయలేం, నిల్ డెస్పరాను. తర్వాత తనుజ అయిపోయిన తర్వాత సంజన వెరీ అండర్స్టాండింగ్, అసలు వెరీ అండర్స్టాండింగ్ లేడీ నీ విషయంలో క్లియర్గా
అవును నిజంగా ఆవిడ చాలా మంచిది, మా అమ్మ కూడా గుర్తు రావట్లేదు, అంత మంచిది ఆవిడనేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పొగుడుకుంటా ఉన్నారు. ఇతను పొగడం ఓకే, ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇమాన్యుయల్ రిలేటెడ్గా పాయింట్ అవుట్ చేసి నామినేషన్ చేసి ఇప్పుడు ఆవిడ బాగా మంచిది, మీ విషయంలో భలే హైలైట్ అది అని చెప్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత డెమాన్తో బెడ్ మీద ఆ అమ్మాయి పాయింట్స్ పెట్టాక, నేను పాయింట్స్ పెట్టాక క్లారిటీ వచ్చేసింది అని చెప్పా. డెమాన్ కూడా అడిగిండు, అది ఎందుకన్నా నామినేట్ చేయలేదు, సేఫ్గా ఆడావు, అది ఇది మళ్ళీ కలిసిపోయావు అంటే, ఆ అమ్మాయి పాయింట్ పెట్టింది, నా పాయింట్ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చేస్తున్నారు, ఇంక అయిపోయింది, ఇంక వదిలేసాంరా అంతే. తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్ జరిగింది ఇది, కళ్యాణ్ బెడ్ మీద పడుకుంటూ వెళ్తాడు, జరిగింది ఇది కళ్యాణ్, నీకు ఒకవేళ ఇంకా నమ్మకం లేకపోతే ఎందుకు సేఫ్గా గేమ్ ఆడారు, మీ ఇద్దరు ఒకరినొకరు ఎందుకు నామినేట్ చేసుకోలేదు మళ్ళీ అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయినప్పుడు, జరిగింది మళ్ళీ నీకు నామినేట్ చేయాలి అనుకుంటే వచ్చే వారం నామినేట్ చేయను, ఈ పాయింట్ మీకు ఇబ్బందిగా ఉంటే, నీకు ఇంకా సేఫ్ గేమ్ ఆడాను అనిపిస్తే నామినేట్ చేయంటే థింక్ చేయి ఒకసారి అన్నా, కానీ థింక్ చేశాను కాబట్టి నాకు కామ్గా ఉన్నా అనేసి ఇక్కడ వదిలేశాడు. కానీ నిజంగానే తనకి ఆ కోపం ఉంది, ఆ రైవల్రీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. ఇమాన్యుయల్ మీద అండ్ తనుజ గారి మీద వెళ్తుంది, దానివల్లే విన్నర్ అవుతాడేమో అని అనిపించింది. ఇక్కడ అంత సీరియస్గానే ఉన్నాడు తప్పించి సరేలన్నా అన్నట్టుగా అన్నాడు తప్పించి, లేదన్నా ఓకే వదిలేసే నాకు అర్థమైంది అన్నట్టుగా పెద్దగా ఏం అంటలా. ఇది అయిపోయిన తర్వాత సంజన గారు భరణి గారితో వైల్డ్ కార్డ్స్లో స్ట్రాంగ్గా నిలబడింది దివ్యానే కదా, దివ్యానే నిలబడిపోయింది, అందరూ వెళ్ళిపోయారు చూసారా. భరణి ఇందాక ఇమాన్యుయల్ చూసావా ఫ్లోలో ఏమన్నాడో, మీ నాన్న గురించి నా దగ్గరికి వచ్చి వెనక్కి చెప్పేసామని చెప్పాడు, ఫ్లోలో ఏదో వదిలేసింది అనేసి నవ్వుతున్నాడు ఆయన. ఇలా ఉన్నారు ఇక్కడ అన్నట్టుగా ఆయన. తర్వాత వచ్చేసరికి సంజన గారు కరెక్ట్గా మాట్లాడాడు, ఎంతవరకు చేయగలగాలో అదే మాట, ఇప్పుడు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలుగుతారు కదా భుజాల మీద. ఏ రోజైనా నేను అడిగాను మా వాడిని, ఇమాన్యుయల్ చేసిన తప్పు కాదు కదా బెట్ టాస్క్లో, చేయగలిగిందే చేస్తాడు, అతని మీద అన్ని ఈరోజు ఒక్క మనిషి లేడు నాకు సపోర్ట్ చేయడానికి కూడా, అయినా కూడా నేను అడిగాను, మా ఇద్దరు బాండింగ్ వేరే అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే విచ్ ఇస్ రైట్ ఓన్లీ. కళ్యాణ్ తనుజ దగ్గర కూర్చొని ఇక్కడ మెయిన్ డిస్కషన్ ఇంకెంత ఒక 6-7 కాన్వర్జేషన్స్ ఉన్నాయి, అయిపోద్ది జస్ట్ 2-3 మినిట్లు అయిపోద్ది. హైలైట్ కాన్వర్జేషన్ ఏమన్నాడంటే, కళ్యాణ్ వచ్చి కూర్చొని తనుజ దగ్గరికి వచ్చి కూర్చొని బయట బిన్ బ్యాగ్స్ దగ్గర వ్యాలిడ్ డిస్కషన్, బిగ్ బాస్ ఎన్ని కాన్వర్జేషన్ లేపేశాడు ఈ సీజన్లో అనేది తెలిసే డిస్కషన్. తనుజ, నేను ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఏం చీట్ చేయడం మోసమే చేయలేదు తనుజ, ఏ టాస్క్ తెలుసా, డెమాన్ హెల్ప్ చేశాడు అన్న టాస్క్, సిగ్నల్స్ ఇచ్చాడు భరణి గారి గురించి చెప్పడానికి అన్న టాస్క్ గురించి మాట్లాడుతున్నాడు, నేనే చీట్ చేయలేదు తనుజ అనేది అంటాడు. ఆవిడ షాకు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ రీజన్ నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే, లేదు ఎందుకో గుర్తుకొచ్చింది చెప్పాలని చెప్తున్నా అంటాడు. ఎందుకో గుర్తుకొచ్చింది చెప్పాలని చెప్తున్నా అంటే అక్కడ ఏం జరిగిందని అర్థం లేదు, లెంతీ కాన్వర్జేషన్, ఆయన షార్ట్గా చెప్తా. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్ తర్వాత ఇది ఏదో చీట్ చేశారని చూపించిన తర్వాత ఒకరోజు అడిగిందంట, డైరెక్ట్గా అడగకుండా, ఏంటి ఆ టాస్క్లో ఎవరైనా చూపించారా నీకు, ఎలా చెప్పగలిగావు అన్నట్టుగా ఇండైరెక్ట్గా అడిగిందంట. అప్పుడే కన్ఫెషన్ అయిపోయిన తర్వాత అడిగింది, ఆ కన్ఫెషన్లో ఇది చూపించారనే మాట చెప్పకుండా నార్మల్గా అడిగిందంట ఫ్రెండ్లీగా. ఆ రోజు ఇదేం లేదే అని చెప్పేశాడంట డైరెక్ట్గా, అదేం లేదు నేనే చెప్పేశాను, నాకు అది జస్ట్ గెస్ చేసి చెప్పాను అనేసి చెప్పాడంట. అది ఏది మనకు టెలికాస్ట్ ఇలా. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి అదొక పనిగా చెప్తున్నాడు, నాకు ఎవరూ చేయలేదు ఏం చేయలేదు అనేసి చెప్తున్నాడు. నీకు అలా ఎందుకు అనిపించింది అని ఎందుకు చెప్పాడు తెలుసా, ఈరోజు మనసులో పెట్టుకుని ఎందుకు చెప్పాడు తెలుసా, శ్రీజ వచ్చి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 99% శ్రీజ వచ్చి చెప్పుంటుంది, అది కూడా నెగిటివ్ అయిపోయింది, అది కూడా సంజన గారితో తనుజ గారికి వీడియో చేసి ప్లే చేసి చూపించారు అనే పాయింట్ వచ్చి ఉంటుంది, కన్ఫెషన్ పాయింట్. అది శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు గుర్తుకొచ్చి ఈరోజు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. ఈవిడికి డౌట్ వచ్చింది కూడా, అదేంటి ఇప్పుడు సడన్గా ఎందుకు చెప్తున్నాడు, లేదు నాకు గుర్తుకొచ్చిందంటే శ్రీజ చెప్పుంటుంది, అది కూడా వేశారని అతను షాక్ అయి ఉంటాడు. ఎందుకంటే అసలు తప్పే జరగల, చీటే చేయలేదు, మళ్ళీ కూడా ఆవిడ వచ్చి అడిగిన తర్వాత కూడా అందుకు అడిగింది, ఇప్పుడు అర్థమైంది నాకు, కానీ ఈరోజు వచ్చి మళ్ళీ గుర్తు చేసుకుని ఈ నామినేషన్ పాయింట్లు అన్నిటి మీద వచ్చి క్లారిటీ ఇస్తున్నాడు. నాకు తెలిసి రైవల్రీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అదే కంటిన్యూ చేస్తే తను గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. చెప్పేశాడు, నేనేం చేయలేదు, ఆ టైంలో తప్పులేం చేయలేదు, మీకు అలా అనిపించింది ఏమని, అది వదిలేసే కదా ఎప్పుడో, అదేం లేదు వదిలేసే కదా అనేసి అంటే, నా మైండ్లో ఎప్పుడో వెళ్ళిపోయింది అని తనుజ గారు అంటే, కళ్యాణ్ నాకు ఇప్పుడు వచ్చిందిలే చెప్తున్నా, నాకు నువ్వు అడిగిన దానికి అంతే తనుజ నామినేషన్ పాయింట్ నువ్వు ఏమైనా చెప్పావా అని ఎందుకు అడిగావు, నామినేషన్ పాయింట్ నువ్వేమైనా చెప్పావా అని నువ్వు ఎందుకు అడిగావు అంటే, కళ్యాణ్ నార్మల్గా అడిగా చెప్పావా అని, ఎందుకంటే కేఎన్ రాసింది చూసారా ఆ పాయింట్ అడిగాడు, అడిగావా రాసావా అంటే తనుజ ఒకటే బయట మా అమ్మ అనుకుంటుంది. కళ్యాణ్ వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటే కళ్యాణ్ రాముకి ఫస్ట్ నువ్వే చెప్పావు కదా కళ్యాణ్ అని చెప్పావా అనగానే తనుజే చెప్పేసింది ఇక్కడ, రే ఏం చెప్పానంటే కళ్యాణ్ది ఉందా అని అడిగా అంతే, ఎందుకంటే మనకు క్లారిటీ లేదు, ఆవిడ వచ్చి ఇట్లా రాసిందని కళ్యాణ్ నువ్వు చేయమని అడిగిందా, కళ్యాణ్ పాయింట్ నీకుందా అని అడిగిందని మనకు క్లారిటీ లేదు. ఈవిడ చెప్పింది అబద్ధమని మనం చెప్పలేం, ఎందుకంటే ఆ కంటెంట్లో అంత ఏం లేదు. ఈవిడ ఏం చెప్తుందంటే, నువ్వు కళ్యాణ్ని చేయమని కాదు నేను అడిగింది, కళ్యాణ్ పాయింట్ ఉందా అంటే ఉంది అన్నాడు, సరే చేయమన్నా,
ఏదైనా ఒకటే, అదేం పెద్ద పాయింట్ కాదు. దట్టు మీ ఇద్దరు కన్వర్జేషన్ విందాం, ఇమాన్యుయల్ నామినేట్ అవ్వాలనేది నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. లాస్ట్ డెమాన్ కూడా అడిగి ఏంటో అలా చెప్తా, వాడు పాయింట్లు బాగానే ఉన్నాయి కదా, వాడిని కదా నామినేట్ చేసింది, వీడిని చేసామంటే వాడు చేశారంటే వాడు నన్నే చేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే ఇతను ఫుల్ ఆఫ్ హానెస్టీగా ఒప్పుకుంటున్నాడండి కళ్యాణ్. సూపర్. ఏమంటుంది తెలుసా, లాస్ట్ వీక్లో కళ్యాణ్ నాతో గేమ్ ఆడాడు, ఇమాన్యుయల్ అని గెలిచాడు. దాంతోపాటుగా తన విషయంలో నేను ఫ్లిప్ అయ్యాను, అతనే కొంచెం హై ఎండ్లో ఉన్నప్పుడు అతను నన్ను నామినేట్ ఎందుకు చేస్తాడు, డెమాన్ నన్నే చేస్తాడని నాకు తెలుసు అనే పాయింట్ ఒప్పుకుంటున్నాడు. డెమాన్ మీద కూడా కోపంగా మాట్లాడలా, నేనే లెస్లో ఉన్నానని యాక్సెప్ట్ చేస్తున్నాను హానెస్ట్గా. అది హైలైట్ అనిపించింది ఇమాన్యుయల్ది, డైరెక్ట్ చెప్తున్నాడు. తర్వాత సరికి తనుజ తర్వాత రాముని అడిగా, అరే నీకు పాయింట్స్ ఉండే అన్నావు కదరా అంటే అదే అక్క పాయింట్స్ అని చెప్పాడు. తనుజ ఇప్పుడు కూడా లాస్ట్ నేను ఇమ్ము ఎందుకు వెళ్ళామో తెలుసా, నిఖిల్ అండ్ గౌరవ్ కోసం వెళ్ళాం, అంతకుమించి ఏం లేదంటే కళ్యాణ్ మీరు ఎంత చెప్పినా సేఫ్గా ఆడారని నాకు అనిపిస్తుంది, సేఫ్గా ఆడారని నేను అంటాను, ఇప్పటికీ అంటాననేసి ఇదే పాయింట్ మీద ఉన్నాడు. ఇమాన్యుయల్ నచ్చ చెప్పినా, కళ్యాణ్ తనుజ నచ్చ చెప్పినా మీరిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోవచ్చు, అక్కడ ఇప్పటికీ సేఫ్ ఆడారని నేను అనుకుంటున్నాను. ముందు అంత గొడవ పడ్డాక మళ్ళీ ఇద్దరు కలిసి వేరే ఎలా ఆడారు. ఇక్కడ ఏమైంది తెలుసా, వీళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరం లాస్ట్లో ఉందామని ముందే మాట్లాడేసుకొని వచ్చారు. ఇంత గొడవ అయిన తర్వాత రౌండ్లో ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు మాట్లాడేసుకొని ఇద్దరు లాస్ట్ 2 ఉందామనేసి రౌండ్లో ఒక ఫోటో పట్టుకొని ఇద్దరు నిలబడి ఇద్దరు కలిసి వచ్చి నామినేట్ చేయడానికి చూశారు, వేరే వాళ్ళని నామినేట్ చేశారు. అదేంటి అంత గొడవ పడ్డ తర్వాత సేఫ్ గేమ్ కాకపోతే ఏంటి అని. సేఫ్ గేమే కదా మరి అది, అంత గొడవ పడ్డ తర్వాత మళ్ళీ కలిసి వచ్చి ఆడారు స్పాట్లో. ఆ తర్వాత తనుజ అరే అది నాకు వచ్చి చెప్పాలి కదరా నువ్వు, అప్పుడు ఏమంటారంటే తనుజ అది ఏం లేదురా సేఫ్ గేమ్ కాదు ఏం కాదు నువ్వేమన్నా అనుకో అని చెప్పిన తర్వాత లోపల డెమాంది రీతి పెద్ద గొడవ. ఇంకా ఆ గొడవ గురించి చెప్పి కూడా వేస్ట్, ఆ కర్రీస్ ఈక్వల్గా వేయట్లేదు అనే పాయింట్ మీద గొడవ జరిగింది. అది కూడా ప్రీవియస్గా కొన్ని రోజుల క్రితం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత దీనికి విషయంలో చాలాసేపు పడింది, చాలాసేపు ఏడ్చింది, ఇది చేసింది, లాస్ట్కి మళ్ళీ మామూలు అవుతుంది అని తెలుసు కాబట్టి నేను దాని గురించి పట్టించుకోవట్లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు. చిరాకు దొబ్బుద్ది అరెస్ట్ మీద. లాస్ట్కి దివ్య వచ్చి కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేసింది, సంజన గారు వచ్చి సాల్వ్ చేయడానికి ట్రై చేసింది, ఇది పెద్ద గొడవ, అది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తర్వాత సరికి తనుజ నీకు 15 పాయింట్స్ ఉన్నాయన్నాం, ఇది పెద్ద విషయం కాదండి, ఇంపార్టెంట్ పాయింట్ కాదు, అది ఎపిసోడ్లో వేసి చెప్తాను, అది మామూలు కాన్వర్జేషన్. డెమాను వచ్చి రీతుకి గొడవ సోది ఫుడ్ దగ్గర, అది కూడా రాసుకున్నాను. తనుజ కళ్యాణ్తో ఈరోజు నా నామినేషన్లో ఉన్నది భరణి సార్ అండ్ ఇమాన్యుయల్. నేను ఎందుకు మామ చెప్తానంటే నేను ఊరికి ఏది చెప్పను, తప్పులేదని. ఇమాన్యుయల్ తనుజ గారు కళ్యాణ్ పేరు రాసి కేఎన్ రాయమని చెప్పడంలో తప్పేలేదు, ఎందుకంటే ఇది ఒక పాయింట్ కూడా ఉంది. నేను లైవ్ చూశాను, వీళ్ళు కాన్వర్జేషన్ అంతా ఎలా జరిగింది తెలుసు. ఈరోజు ఆవిడ లైవ్లో కళ్యాణ్ని అండ్ ఇమాన్యుయల్ని భరణి గారిని నామినేట్ చేయాలని ఈవిడ ప్లాన్. సో ఇద్దరిని నామినేట్ చేయాలని కాన్వర్జేషన్ వచ్చినప్పుడు డబుల్ కాన్వర్జేషన్ జరగాలి, 1-on-1 కాన్వర్జేషన్ జరిగి ఇద్దరు మధ్య వాగ్వాదం జరగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉన్నారు. డెమాను, రీతు, సాయి వీళ్ళందరూ కలిసి చేసిన ప్లాన్లు ఇవన్నీ. ఈ ప్లాన్ నిజంగానే వేశారు, కళ్యాణ్ ఇమాన్యుయల్కి పెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడాలని, తనుజాకి అండ్ భరణి గారికి పెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడాలని ప్లాన్ నిజంగా వేశారు. వేసిందే చెయ్యాలని ట్రై చేశారు, అదే జరిగింది, వాంటెడ్గా చేశారు, వీళ్ళందరూ కలిసి చేసిందే. అది ఈవెన్ కళ్యాణ్ వెళ్ళి రీతుతో డైనింగ్ టేబుల్ మీద మాట్లాడితే కూడా చెప్పద్ది, అరే మేము ఇద్దరికి పెట్టాలనుకున్నాంరా, అదే జరిగింది, అంతకుమించి ఏం లేదు అక్కడ, అంతే జరిగింది, ఇంతకుమించి ఏం లేదురా, మేము అనుకున్నది చేసింది, అక్కడ అంతకుమించి ఆవిడ ఏం చేయలేదు అన్నట్టు రీతు. రే మీ ఇద్దరు ఏం పాయింట్స్ చెప్పుకుంటారని చేసింది అంతే, మేమందరం అనుకున్నాం అది. కళ్యాణ్ దానికి డెమాండ్ డెసిషన్కి ఐ వాజ్ షాక్ అని ఎందుకు అనిందంటే, రీతు నా దగ్గర వీడేంట్రా అలా చేశాడని కూడా అనింది. అంటే మనం అన్ని కాన్వర్జేషన్ మిక్స్ చేసి చూసిన తర్వాత ఈవిడ ఇంటెన్షన్ తన నామినేట్ చేద్దామని కాదు, ఊరికే పాయింట్ పెడతాం, ఇమాన్యుయల్ ఇతను ఏం మాట్లాడుకుంటారనే పాయింట్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు కదా ఇమాన్యుయల్ మీద కోపంతో చేసింది ఆవిడ, అంతకుమించి కళ్యాణ్ మీద కోపంతో అయితే ఆవిడ చేయలేదు, అది మాత్రం క్లియర్. ఇది పరిస్థితి మామ. ఓవరాల్గా ఇతనేమో భయపడుతున్నాడు, ఇమాన్యుయల్ ఏమో నామినేషన్ కోసం, కళ్యాణ్ ఏమో రైవలరీకి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సీజన్కి ఏదో మంచి రోజులు జరుగుతున్నాయన్న ఫీలింగ్ అయితే ఉంది, చూద్దాం. మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నిన్న నైట్ రివ్యూ లెంత్ వచ్చింది, అయినా కూడా చూడండి మామ.